రోమాంచకం. నువ్వు రోమాంచకం టైటిల్ ఎందుకు పెట్టారబ్బా? హాస్యం, ప్రేమ, ఉత్కంఠ. ఉత్కంఠ ఏంట? ఉత్కంఠ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. మధురం మధురం ఎంత బాగుందో పాట నిజంగా. అమరం మధురం ఈ ప్రేమం. నాకేమనిపించదు అంటే సార్, సినిమా కథ విన్నాక ఓ వెరైటీ టింజులు ఉంటాడు, మనకు ఘోరమైన ఈజ్ కావాలంటాడు వేరన్నా. మస్తు అనిపించింది సందీప్ అన్న పక్కకు ఉండి నవ్వుతుంటే. నాకు భద్రకాళి చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ స్కూల్ అనిపించింది సార్ ఆ 6 నెలలు. ఎందుకు లవ్ స్టోరీలు అంటే నీకు ప్రత్యేకంగా ఇష్టం? లవ్ చేస్తావా ఎవరినైనా? అట్లే లేదు సార్, అట్లే లేదు. ప్రభాస్ కలిసేవా? కలలేదు సార్. ఇప్పుడు ఏమైనా లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చిందా ప్రభాస్? ప్రభాస్ అనే అంటాను, ఎందుకంటే అలాగే ప్రభాస్ అనలేము. మీ డాడీ ఇద్దరు వాళ్ళ స్తోమతకు మించే నాకు ఏదో ఒకటి ఇప్పించటోళ్ళు. కానీ మేం ఫేమస్ వాటితో మా ఇంట్లో ఉన్న అప్పులు అవి ఇవి అన్నీ తీర్చేసి మా ఇంట్లో వాళ్ళ మైండ్ చాలా క్లియర్ చేసిన సార్. మా డాడీ ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఒక 1000 కోట్లు ఉన్న మనిషి ఎట్లుంటాడో అట్లుంటాడు. అట్లా మా డాడీకి కూడా చిన్నప్పటి నుంచి ఒక కారు ఉండాలి అది ఇది అని ఊరికి ఒక 4 కార్లు కూడా పెట్టినా సార్. బొమ్మ కార్లా మామూలు కార్? అదే సార్, ఒరిజినల్ కార్స్. రైడర్ పోతే కీబోర్డ్ లో చేయి పెడితే ఏ కీ దొరుకుతుందో ఇది తెలియదు. ఏ కీ దొరికితే ఆ కార్లో పడాడండి. గ్రేట్ సన్. వాళ్ళు చేసినందుకే కదా సార్. కరెక్ట్. బాలీవుడ్ ని గడగడలాడిస్తున్న సందీప్ రెడ్డి వంగ నిర్మిస్తున్న సినిమాలో హీరో అంటే వాట్ ఈస్ సుమంత్ ప్రభాస్ టుడే. అది మీ ఫాదర్కి తెలుస్తుంది ఆ తేడా నీకన్నా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ యంగ్ టైడ్ నిజంగా స్పెషల్ టచ్. ఫస్ట్ పిక్చర్ మేం ఫేమస్, యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకుని వెరీ ప్రామిసింగ్ గై అని అనిపించుకుని మొన్ననే గోదావరి గట్టు పైన అనే సినిమాతో హిట్ కొట్టి ఇప్పుడు థర్డ్ పిక్చర్ రోమాంచకం సెప్టెంబర్ 3వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా తీస్తున్న వాళ్ళు మామూలు వాళ్ళు కారు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ డైరెక్టర్. తను తీస్తున్న సినిమా ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా. వాళ్ళిద్దరూ యానిమల్కి వాళ్ళిద్దరూ ప్రాణం పోసిన మనుషులు వాళ్ళిద్దరూ. అలాంటి వాళ్ళు నిర్మిస్తున్న సినిమాలో ఈ యంగ్ గాయ్ అందులో హీరో. అంటే ఆలోచించుకోండి, ఈ అబ్బాయి ఎంత ప్రామిసింగ్ పర్సన్ అయి ఉంటాడో. ఆ అబ్బాయి పేరే సుమంత్ ప్రభాస్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. మీ అందరి తరఫున హార్టియస్ట్ వెల్కమ్ పలుకుతున్నా సుమంత్ ప్రభాస్కి. వెల్కమ్. నమస్తే సార్. ఏంటి సుమంత్, ఫస్ట్ పిక్చర్ మేం ఫేమస్తో మంచి ఫేమస్ అయ్యావు. తర్వాత మళ్ళీ గోదావరి గట్టు పైన మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అవును సార్, 3 years తర్వాత రిలీజ్ అయింది. ఏంటి నువ్వు అసలు కథలు వినవా? విన్నవి నచ్చవా? నచ్చిన నిర్మాతలు దొరకరా? ఏంటి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కెరీర్? లేదు సార్, మేం ఫేమస్ తర్వాత ఆఫర్స్ అయితే డెఫినెట్లీ వచ్చినాయి సార్. అంటే చాలా కథలు వింటూనే ఉన్నా నేను, కానీ ఏది ఎక్కడనో మనసుకు తగలలేదు సార్. ఒక పాత వేయాలే, ఇట్లా ఏది పడుతుంది చేయడం కాదు, స్టెప్ బై స్టెప్ మీదకి ఎక్కుతున్నట్టుగా అనిపించాలి డౌన్ ద లైన్ 5 years లా అని 4 years బ్యాక్ అనుకున్నా సార్. మేం ఫేమస్ టైంలోనే అనుకున్నా యాక్చువల్లీ. సో అది అయిపోగానే వింటా ఉన్నా ఏది ఎక్కట్లే. తర్వాత 1 year తర్వాత సైమా అవార్డ్స్కి దుబాయ్కి వెళ్ళి ఉండే సార్. బెస్ట్ మీరు అన్నట్టు ప్రామిసింగ్ యాక్టర్ డెబ్యూ వచ్చింది నాకు అప్పుడు యాక్టింగ్లో. సో అక్కడికి దుబాయ్ వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ నైట్ అది అయిపోయింది మొత్తం ఈవెంట్ అయిపోయినాక హోటల్కి వెళ్తే అక్కడ కూర్చొని ఉన్నాం. అందరు సెలబ్రిటీస్ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది సార్. ఫస్ట్ టైం అందరు సౌత్ నార్త్ అంతా సెలబ్రిటీస్ చూస్తుంటే
అప్పుడు సందీప్ అన్న వచ్చిండు యాక్చువల్లీ. సందీప్ అన్న అక్కడికి వచ్చి ఆడ కూర్చొని ఉన్నారు సందీప్ అన్న, విజయ్ అన్న, విజయ్ దేవరకొండ అన్న, వాళ్ళిద్దరు అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు, దూరం ఉన్నారు. పోయి మాట్లాడాలని ఉంది కానీ ఎవరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదు. పోయి మా సిస్టమ్ సార్ మీ సినిమాలు అని చెప్పాలని ఉండే సందీప్ అన్నకి, అలా డిస్టర్బ్ చేయాలని లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. లక్కీగా నేనున్న సైడ్ అన్న వచ్చిండు. అన్న నన్ను చూసి ఏ డూడ్ అది అని కూడా మాట్లాడాడు. నీ కంటెంట్ ప్రీవియస్ది చూసిన నాకు చాలా నచ్చింది అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అవార్డ్. నేను ఇట్లా ఒక ఖతర్నాక్ కదిన్నా, నేను అది చేద్దాం అనుకుంటున్నా, నువ్వు కూడా విను ఒకసారి, నువ్వు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్, ఒకసారి విని నీకు నచ్చితే లెట్స్ ట్రై అని అన్న అక్కడే చెప్పిండు. అప్పుడు అది చెప్పగానే సైమా అవార్డు కన్నా పెద్ద అవార్డు ఇది అనిపించింది సార్. అసలు ఏడున్నావు ఏమైతుంది అంతా అని, ఎవరైనా కల్పిస్తే బాగుండు అనుకుంటే అన్ననే వచ్చి అట్లానే వారికి మస్తు అనిపించింది. సో ఇది నీకు నచ్చితేనే చెయ్యి అని అంటే, అన్న నీకు నచ్చిందా అని అన్నాడు. డెఫినెట్లీ నచ్చింది, అందుకే నేనే ప్రొడ్యూస్ చేస్తున్నా దాన్ని అని అన్నాడు. అన్న భద్రకాళీలోనే చేస్తున్నాం అని అంటే, నువ్వు ఇండియాకి రాగానే నాకు గలువు అని నెంబర్ ఇచ్చాడు. నేను వెంటనే ఇండియాకి వెళ్ళిపోయినా, నెక్స్ట్ డేనే పోయి అన్న ఆ రోజే వెళ్తున్నాను అనమాట. సో ఫోన్ చేసి అన్న ఇట్లా వచ్చేసిన ఇండియాకి, వచ్చేసిన అది అని చెప్పి నరేష్ అరేంజ్ చేయించారు. మనకు భద్రకాళి అనగానే మైండ్లో ఇట్లాంటి స్టోరీ అట్లాంటి స్టోరీ అని ఒక ఇమేజ్ మెల్లిమెల్లిగా ఫామ్ అవుతుంటది కదా సార్. కరెక్ట్. యానిమల్ తీశారు, అర్జున్ రెడ్డి, ఇండియా అంతా ఊగింది. యా. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నా, వేణు అన్న డైరెక్టర్ని పరిచయం చేశారు. మీరు నరేషన్ కానివ్వండి అని చెప్పి లోపలికి వెళ్ళారు. నేను నరేషన్ స్టార్ట్ చేశారు, వింటాను, ఫ్రెష్ మైండ్తో వింటాను. ఇంకా ఇట్లా ఫస్ట్ పాయింట్ చెప్పడం ఇట్లా కాదు, డైరెక్ట్ సినిమా ఓపెన్ చేసేసి అందరిలాగా ప్రతి క్యారెక్టర్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ చూపించాడు వేణు అన్న. అంతే ఎనర్జీతో చేసిండు. అంటే ఇక సినిమా కళ్ళకు కనబడుతుంది. స్టార్ట్ చేసిన ఒక 5-10 minutes తర్వాత ఇంకా మొహం పైన స్మైల్ అట్లనే ఉంది సార్. ఇంకా నవ్వడమే సినిమా అయిపోయేదాకా. ఇంత ఫనీ సినిమా చెప్పారు, ఎంటర్టైనర్ చెప్పారా నాకు అని షాక్ అయినా నేను. నీకు ఎంటర్టైనర్ అంటే నాకు ఇష్టం సార్, కానీ భద్రకాళి నుంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఫనీ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. అదేలే, డెఫినెట్లీ కొంచెం ఏదైనా ఇంటెన్స్ డ్రామా జోన్ లేదని ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా, ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళు ఇదో అంత మైండ్ లో కొన్ని ఫీడ్ అయి ఉన్నాయి. అదేలే, అక్కడ పోగానే ఫ్రెష్ అయిపోయింది సార్ మొత్తం స్క్రిప్ట్ ఇలాగానే. అసలు దీన్ని ఇట్లా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నా, ఇట్లాంటి టైప్ మ్యూజిక్ చేద్దాం అనుకుంటున్నా, లేదా ఇట్లా అన్నకు సంబంధించిన థాట్స్ అన్ని షేర్ చేస్తుండే వేనన్న. చేయగానే అయిపోయింది నరేషన్. నేను షేక్ హ్యాండ్ ఇచ్చి సరెండర్ అన్నా అని అన్నా. అప్పుడు సందీప్ అన్న మళ్ళీ కలిసి వెళ్తే, ఎందుకు సుమంది ఏం నచ్చిందా నచ్చలేదా ఎందు పరిస్థితి నా జోన్ ఖతర్నాక్ ఉందా నా స్టోరీ అని అన్నా. నేను అసలు ఈ ఫన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఇడంటే అదే నేను నాకు చెప్పగానే నవ్వినా, నేను ప్రణయ్ ఇద్దరం విన్నాం అది ఇది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుండే. వాళ్ళు ఫస్ట్ నరేషన్లో కూర్చున్నప్పుడే అన్న స్క్రిప్ట్ నరేట్ చేసి నాకు చేసినట్టే ప్రణయ్ అన్న సందీప్ అన్న ఇట్లా మొహాలు చూసుకోరంట. ప్రణయ్ చెప్పింది ఇది నాకు. చూసుకొని వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంతే. అప్పటికి వాళ్ళు కూడా చాలా కథలు వింటారు, ఏమన్నా కొత్త వాళ్ళతో చేద్దామా అని. అదే నచ్చింది వాళ్ళు, అదే చిన్న సినిమా చేద్దాం. అప్పుడు సేమ్ ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. కాకపోతే టైం పడుతుంది షూట్ గానికి. నెక్స్ట్ డేనే గోదావరి ఫిలిం విన్నా నేను. ఓ, ఈ రోజు నరేషన్ రోమాంచకం అయితే నెక్స్ట్ డే గోదావరి గట్టిపోయినా విన్నా. సునీల్ అన్న వాళ్ళ త్రూ ఎవరో కాంటాక్ట్ అయ్యి నాకు ఆ నరేషన్ ఇప్పించారు, సునీల్ నారాయణ అన్న వాళ్ళ సైడ్ నుంచి. అది అయిపోగానే, కాకపోతే గోదావరిది ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయి ఉంది. ఆల్మోస్ట్ అన్ని చూసుకొని ఉన్నారు వాళ్ళ ముందే, వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. కరెక్ట్. సో ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి కంప్లీట్ చేద్దాం. ఎస్, ఇవి రెండు ఈ లైనప్లు పెట్టుకొని నచ్చినవి చేయడానికి నాకు అప్పుడు ఫుల్ టైం పట్టింది సార్. అది ఎప్పుడు ఎక్కుతుంది ఏంది అనుకున్న టైంలో షూట్ అవ్వవు, ఆ జోన్ ఉంటుంది కదా సార్. కరెక్ట్. అది కొంచెం లేట్ అయింది గోదావరి గట్టిపోయినాం. సో దానివల్ల ఈ గ్యాప్ లో కూడా వింటా ఉండే మళ్ళీ షూట్ అవుతున్నప్పుడు కూడా. ఇది అయిపోయాక ఇది షూట్ చేసినాం. సో రెండు ఒకేసారి ఆల్మోస్ట్ ప్రాడక్ట్స్ రెడీ అయినాయి. అదే గోదావరి గట్టిపోయిన మేలో రిలీజ్ అయింది, ఇదేమో సెప్టెంబర్ 3rd. అదే 4 నెలల కాలంలో మళ్ళీ ఇంకో పిక్చర్ వస్తుంది. అంతే సార్, అంతే కదా. కానీ మీ పాటలు ఎదిరిపోయాయి నిజంగా. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. మధురం మధురం
ఎంత బాగుందో ఆ పాట నిజంగా. వైభవి వికాస్ కదా మ్యూజిక్, వాసుకి వైభవ్ సార్. వాసుకి వైభవ్. ఎస్, నేను ఆ రోజు నుంచి ఆ పాట మర్చిపోలేకపోతున్నాను అనుకో నిజంగా. ఎంత బాగా చేసాడు. నెక్స్ట్ సాంగ్ కూడా సినిమాలో పాటలన్నీ కొత్తగా ఉంది ఆడియో, ఎస్, చాలా రిఫ్రెషింగ్ అనిపించింది ఫ్రెష్ గాను. తర్వాత ఓల్డ్ మెలోడీ లాగా వినిపిస్తుంది కానీ బట్ ఈ రోజున అలాంటి క్లాసిక్ మెలోడీస్ బాగా రీచ్ అవుతున్నాయి, జనం ఎంజాయ్ చేస్తున్నారు. పిచ్చి కొట్టుడు గట్టగా. యాక్చువల్ గా ఒక 2 పాటలే రిలీజ్ అయినాయి ఇప్పటి వరకు, కానీ సినిమాలో ఒక 7-8 పాటలు ఉంటాయి సార్. అన్ని ఎక్స్ట్రాడినరీ ఉంటాయి, నాకైతే నచ్చినాయి పర్సనల్ గా. అన్ని విన్నావా? ఎస్. సందీప్ అన్న అంటుండే మొన్న, ఎట్లా అనిపించింది సుమన్ నీకు మ్యూజిక్ అవన్నీ ఎట్లా అనిపిస్తుంది? నాకు ఖతర్నాక్ నచ్చినాయి అన్న, అసలు నేనైతే సూపర్ హ్యాపీ మ్యూజిక్ లా ఈ సినిమాకి అని అన్నాడు. యాక్చువల్ గా సందీప్ అన్ననే సజెస్ట్ చేసిండు వాసుకి వైభవ్ని. ఓకే, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్, కన్నడ అబ్బాయి. అదే వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ మదర్ వాళ్ళు బాగా సంగీతం నేర్చుకుని. అయితే మన వేణు అన్న డైరెక్టర్ నాకు ఇట్లాంటి మ్యూజిక్ ఈ జోన్ లో చూస్తున్నా ఈ సినిమాకి పాటలు అవి ఇవి అని కొన్ని రిఫరెన్స్ లాగా ఏదో పాట వినిపిస్తే అన్న ఆలోచించి ఓకే నీకు ఇది ఇక్కడ కాదు కానీ నీకు ఒక పేరు చెప్తా అని చెప్పి వాసుకి వైభవ్ని సజెస్ట్ చేసి దీనికి ఆన్ బోర్డ్ చేసి ఎక్స్ట్రాడనరీ కొత్త బీజిఎం కూడా ఖతర్నాక్ ఇచ్చింది సార్. అవునా? నిన్న ఫస్ట్ హాఫ్ చూసిన సినిమా నేను కూర్చొని, నేను సందీప్ అన్న, ప్రణయ్ అన్న, వేణు అన్న కూర్చొని చూసినాం మిక్సింగ్ థియేటర్ లో. అసలు ఖతర్నాక్ ఎంజాయ్ చేసినాం సార్. వెరీ నైస్, వెరీ నైస్. మస్తు అనిపించింది సందీప్ అన్న పక్కకుండి నవ్వుతుంటే. సరే, సందీప్, ప్రణయ్ గారు వాళ్ళు లేదా భద్రకాళి, ఇవన్నీ ఆ పేర్లోనే ఒక ఫోర్స్, ఒక పవర్ ఉంటుంది కదా భద్రకాళి అనగానే. దాని మీద ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి కొత్తగా, వాళ్ళకి కొత్త. ఎస్. బట్ నువ్వు మేం ఫేమస్ ఎంటర్టైన్మెంటే, గోదావరి గట్టు పైన ఎంటర్టైన్మెంటే, ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్మెంటే చేస్తున్నావు కదా. నీకేమి అరే ఇది మా రెగ్యులర్ గా ఎంటర్టైన్మెంట్, ఇది మళ్ళీ మనం చేస్తున్నాం అని అనిపించలేదా? నాకేమనిపించదు అంటే సార్, సినిమా కథ విన్నాక అమ్మో ఈ క్యారెక్టర్ చేసుడు ఇది చాలా కష్టమైన పని అనిపించింది సార్ నాకు. నిజంగా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ బాయ్ నెక్స్ట్ డోరే. వాడు మాట్లాడుతుంటే స్పీడ్ గా మాట్లాడుతుంటాడు, అదో వెరైటీ టింజులు ఉంటాడు, వానికి ఘోరమైన ఈజ్ కావాలంటాడు వేణన. అంటే నాకు ఈ రెగ్యులర్ వైబ్ వద్దు, నువ్వు మాట్లాడితే నవ్వాలి, లేదా నువ్వు మాట్లాడితే స్మైల్ రావాలి, నువ్వేం ఫీల్ అవుతున్నావు, నువ్వు క్యూట్, నువ్వు నిన్ను చూస్తే క్యూట్ గా ఫీల్ అవ్వాలి. అంటే దానికి 6 నెలలు రిహార్సల్ చేసినాం సార్ కూర్చొని. వాళ్ళు రెడీ అనుకున్నాకనే షూట్కి పోయినాం. 6 నెలలు వర్క్షాప్. ఎస్. కొన్ని సీన్లు అయితే అన్న డైరెక్ట్ మొహం పైన పెడతాడు కెమెరా పెట్టి, ఇక్కడ ఉందనుకో సార్, ఇక్కడ వరకు ఏదో చేతులతో అట్లా 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 కొంచెం మనకు స్పేస్ ఉంటుంది, ఇక్కడ పెట్టి ఓన్లీ మొహంతో చేసి 2 నిమిషాల సీన్ ఉందనుకో సార్, అమ్మో 100% రిహార్సల్ అవసరం సార్. అవును కదా. అండ్ అది బ్లాక్ అంటే నాకు భద్రకాళి చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ స్కూల్ అనిపించింది సార్. 6 నెలలు మంచి ప్రొడక్షన్ లో. మంచి కామెంట్. సినిమా పక్కన పెట్టి ముందు ఎస్ నీకు యాక్టింగ్ లో మంచి ట్రైనింగ్. ఎస్ సార్. కదా. మా ఫ్రెండ్స్ ఎవరైనా షూటింగ్ వచ్చినప్పుడు సీన్ చేస్తుంటాం కదా, వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, కానీ ఈ బాడీ లాంగ్వేజ్ తో అట్లా మాట్లాడే విధానం, నేను ఇట్లా ఈ బేస్ వాయిస్ తో కొంచెం స్ట్రాంగ్ గా సౌండ్ అవుతాయి కదా సార్. అవును. అలా చూసినప్పుడు వేరియేషన్లు అవన్నీ చూసి వాళ్ళే అన్నారు, అరే నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుందిరా అని. అంటే మళ్ళీ కామెడీ సీన్లు షూట్ చేసేటప్పుడు వచ్చినప్పుడు అదే నాకు మస్తు అనిపించింది. మొత్తం నిన్న చూసుకుంటుంటే నాకే అనిపించింది సార్ పర్సనల్గా, అరే ఇది నా లోపల ఇది ఉందని నాకు తెలియదు, వీళ్ళకి ఎట్లా కనబడ్డది అనుకున్నా. ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా సార్. మన నుంచి కొత్తదనం వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది సార్. అదేలే ఆ హైలో నా నిన్న చూసినప్పటి నుంచి నేను. అదేలే. అంటే నేను పర్సనల్గా అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీ యంగ్ హీరోస్ అందరూ కూడా చాలామంది ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, హారర్స్, థ్రిల్లర్స్ అవి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ రెగ్యులర్ లవ్ స్టోరీస్ గట్టా ఫ్లాట్ అయిపోతాయేమో అన్న భయంలో ఉన్నారు యంగర్ జనరేషన్. ఎందుకంటే దానికి బాగా చాలా కలిసి రావాలి, పాటలు బాగుండాలి, ఎంటర్టైన్మెంట్స్ బాగుండాలి, అమ్మాయికి అబ్బాయికి మధ్యలో రొమాంటిక్ వైబ్ బాగుండాలి. అవి బాగా వర్కౌట్ అయ్యా నీకు హీరోయిన్తో? ఎక్స్ట్రాడినరీగా సార్. ఈ సినిమాల పేరే మస్తుందేమో అనిపించింది. నాది అనంతి కదా, అట్లా నా చుట్టుపక్కల వాళ్ళ కాంప్లిమెంట్స్. చాలా ఫ్రెష్ అనిపిస్తుంది, పేరు ఖతర్నాక్ అనిపిస్తుంది సినిమా చూస్తుంటే అని. నేనైతే హ్యాపీ సార్. అంటే మీరు అన్నారు కూడా డెఫినెట్లీ సార్,
కొత్త కొత్త కాన్సెప్ట్లకు పోవాలి అనేది డెఫినెట్లీ అవి కూడా వినాలి. కానీ నాకు మనసులో లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఆ మాస్ లవ్ స్టోరీస్ అయితే ఇంకా ఇష్టం ఉంటుంది. అంటే క్యారెక్టర్లో మాస్నెస్ ఉండడం నా ఉద్దేశం. మాసిగా ఉండాలి. కొంచెం అంటే రఫ్ అండ్ టఫ్ హాజం కూడా బాగుంటుంది. నేనేది క్యారెక్టర్లోనే మాస్తనం ఉండడం, వాడు మాట్లాడే విధానం, వాడు రియాక్ట్ అయ్యే విధానం సిచ్యువేషన్కి, ఇలాంటివి. నాకు సార్ మీరే ఎప్పుడు సార్ లాస్ట్ 20 ఏళ్ళల్లో ఓ 15 సూపర్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ చెప్పాను సార్. చాలా కష్టం అమ్మా కదా. కానీ అదే 15 ఏళ్ళల్లో ఎన్ని వందల లవ్ స్టోరీస్ వచ్చిండొచ్చు సార్. బోల్డ్ ఈ సీజన్ లోనే బోల్డ్ వచ్చాయి. మనం అందరం అనుకుంటుంటాం కదా లవ్ స్టోరీగా అని అనుకుంటాం. హిట్ తీసుకోలే లేరు కదా లవ్ స్టోరీ. అది నా ఫీలింగ్ సార్. సో నాకు లవ్ స్టోరీ చెప్తున్నా అన్నప్పుడు నేను ఇంకెక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. అంటే ఈ మధ్య లవ్ స్టోరీ అంటే రాజు వెట్స్ రాంబాయ్ ఆల్సో లవ్ స్టోరీ. చాలా బాగా తీశారు. అండ్ దివానా శ్రీకాంత్ కూడా. సార్ సాయిలు కంపటి, రాజు వెట్స్ రాంబాయ్. కొన్ని అవుట్ స్టాండింగ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, స్టాండ్ అవుట్ అవుతున్నాయి కదా సార్. స్టాండ్ అవుట్ అవుతున్నాయి. అట్లాంటి ఫీలింగ్ ఇచ్చేలా ఎవరు నరేట్ చేస్తారు అని వెయిట్ చేస్తుంటా. టైంలో వచ్చింది అసలు ఇది నేను ఫుల్ ఎంజాయ్ చేసిన సార్. అదే టైంలో వచ్చింది ఎగ్జాక్ట్లీ. లవ్ స్టోరీలు అంటే ఇష్టం నీకు? లవ్ స్టోరీ ఇష్టం సార్. ఎందుకు లవ్ స్టోరీలు అంటే నీకు ప్రత్యేకంగా ఇష్టం? లవ్ చేస్తావా ఎవరినైనా? అట్లే లేదు సార్, అట్లే లేదు. ఆ ఫీలింగ్ యూనివర్సల్ సార్. అఫ్ కోర్స్ ఎవరికైనా కనెక్ట్ అవుతాం. ఏజ్ తో కూడా సంబంధం లేదు సార్. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా ఏజ్ లో ఉన్న వాళ్ళకేమో రిలేటబుల్ గా అనిపిస్తుంటది. పెద్దోళ్ళు చూసినప్పుడు మనం కూడా అప్పట్లో ఇంతే ఉండే కదా అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేసినా యూనివర్సల్ అనిపిస్తుంది సార్. కరెక్ట్. అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అన్న ఫీలింగ్. అదే ఒక ఫీల్ వర్కౌట్ అవుతుంది. ఫైనల్ గా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఫైనల్ గా వాళ్ళు కలుస్తారు. అవును. ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. హ్యాపీ ఎండింగ్ అయినా సినిమా ఎస్ సార్. చాలా హ్యాపీ ఫిలిం సార్ ఇది. చాలా క్యూట్ ఫిలిం. చూసినంతసేపు మొహం మీద స్మైల్ ఉండే ఫిలిం ఇది. అదేలే. అంటే ఇందాక నువ్వు అన్నావు డిఫరెంట్ ఫిల్మ్స్ చెయ్యాలి అని అన్నావు కదా. అంటే నీకు ఆ మేరకి ఏ కథ నీకు నచ్చిన కథ రాలేదా ప్రభాస్? రాలేదు సార్. అంటే నాకు నచ్చినాయి అంటే అప్పుడున్న మూడ్కి, అప్పుడున్న ఒక మైండ్ సెట్కి, ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అని సార్. నా చుట్టుపక్కలనే అందరూ మంచి స్టోరీ వినాలరా, మన ఫస్ట్ సినిమా తర్వాత దానికి మంచి రికగ్నిషన్ వచ్చింది కదా, సెకండ్ సినిమా మంచి సినిమా మంచిదని. దీని తర్వాత కూడా నేను ఈ భద్రకాళి ఇవన్నీ ఓకే అయినాక కూడా, కానీ ఎవరు తెలియదు కదా బయట. నేను ఇంకా వింటూనే ఉన్నా, నాకు ఒక మంచి లైనప్ పెడదాం అని. ఇట్లా వింటున్నప్పుడు ఆగిపోయినా సార్. ఇక ఈ మంచి స్టోరీలు వినడం ఆపేయాలి అని. మంచి స్టోరీలు అంటే మంచి స్టోరీలు అని చెప్తుంటారు కదా సార్, ఆపేయాలనిపించింది. నాకేమనిపించింది అంటే, నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఎక్కడ ఉన్నా, మంచి షెఫ్ని వెతకాలి సార్. చిన్న కరివేపాకు కొత్తిమీర ఉన్న సూపర్ డిష్ చేస్తాడు. సూపర్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చి షెఫ్ చక్కగా లేకపోతే వీటికి వాల్యూ లేదు కదా సార్. సో మంచి స్టోరీలు వద్దు, మంచి పర్సనాలిటీని వెతుకుదాం. ఆ పర్సనాలిటీ మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సినిమా స్క్రీన్ మీదకి ఇంట్రెస్టింగ్గా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇంతే కదా సార్. కరెక్ట్. సో ఇప్పుడు స్టోరీలు వినే ముందు మనుషులతో ట్రావెల్ అవుతున్నా. సో ఏంది పరిస్థితి, మనం ఏం చేస్తాం, స్టోరీ ఏదైనా చేద్దాం. ఇవాళ ఈ స్టోరీ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, రేపే వచ్చి అరే దీనికన్నా ఇది బాగుందని అనే అవకాశం ఉంది. కరెక్ట్. కానీ నువ్వు పోతే మళ్ళీ రావుగా. సో నేను నిన్ను ఓకే చేసినాక మళ్ళీ నేను తీసేయడం చాలా కష్టమవుతుంది కదా సార్ సినిమా స్టార్ట్ చేసి. సో అట్లా వంట స్టార్ట్ చేసే ముందే షెఫ్ కరెక్ట్ అని తెలుసుకుంటే బెటర్, షెఫ్ గురించి తెలుసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు ఈ రోమాంచకం అనే సినిమాని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు, లేదా కథ విన్నప్పుడు నువ్వు ఇంప్రెస్ అయిపోయి చాలా వైబ్లోకి వెళ్ళినప్పుడు, అంటే భద్రకాళి సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగ సినిమా చేస్తున్నాను నేను అనే ఫీల్కి ఎక్కువ లోనయ్యావా నువ్వు కథ కన్నా? నాకు అనిపిస్తుంది. అంటే మన సర్కిల్ చెప్పాలంటే డెఫినెట్లీ సార్. ఎందుకంటే దుబాయ్లో ఉన్నప్పుడు నేను అప్పుడు కలిసిండను కదా అన్న, కలిసి ఇట్లా నేను ఒక స్టోరీ విన్నా ఖతర్నాక్ ఉంది, నువ్వు కూడా వింటే బాగుంటుంది అనిపిస్తుంది సుమంత్, నీకు నచ్చిందా అన్న నేను డెఫినెట్లీ నాకు నచ్చింది కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు అనేది వచ్చింది. రైట్. చేస్తే ఒక సూపర్ క్వాలిటీ థింకింగ్ ఉన్న సందీప్ అన్న ఒక సినిమా నచ్చి ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేసేది కాకుండా వేరే సినిమా ప్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ టైం ఇదే కదా సార్.
అవును. ముందు చేసినవి అన్న వాళ్ళు చేసినాయి కదా. వాళ్ళు చేసుకున్నారు. డెఫినెట్లీ దీంట్లో మంచి కంటెంట్ ఉంటుంది అనేది పాజిటివ్ వైబ్ అయితే పడిపోయింది సార్. దానికి బోనస్ ఏంటంటే అది భద్రకాళి పిక్చర్స్ సందీప్ అన్న అవడం, మనకు అన్న గురించి తెలిసి ఉండడం, అన్న టేస్ట్ మీద మనకున్న నమ్మకం. అప్పుడు పోయి వింటే స్టోరీ విన్నాక ఎంటర్టైనర్ అని నాకు 10 నిమిషాలకు స్టార్ట్ కాగానే ఒకసారి విందాం అది అని అనుకుంటే, ఇప్పుడు నేను చిన్న ఫన్ వచ్చినా నవ్వుతా సార్. సందీప్ అన్న చూస్తే సందీప్ అన్న ఫన్ సినిమా ఎక్కడెక్కడ నవ్వినావు అని అడగాలనిపిస్తుంది. కరెక్ట్. నిన్న సినిమా చూస్తున్నప్పుడు అన్న ఫస్ట్ హాఫ్లోనే ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ కన్నా నవ్వుతుండే, ఆల్మోస్ట్. అదేలే, అంటే చాలా సీరియస్గా దీన్ని జడ్జ్ చేద్దామనే చూస్తుంటారు కదా, అరే మంచిగా తీసినాం ఒక కాపీ చూద్దామన్న జోన్లో వేణు అన్న సందీప్ అన్న కూర్చొని చూస్తున్నారు. కరెక్ట్. అంటే సందీప్ అన్న నవ్వినట్టు ఎవరైనా అవుతారని నా ఫీలింగ్ అన్న. అంటే ఇప్పుడు ఎలాగంటే సందీప్ను ప్రణయ్ వాళ్ళిద్దరూ పులుల్ని సింహాల్ని వేటాడే టైప్ వాళ్ళు. వాళ్ళిద్దరూ కుందేళ్ళని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని అది ఆడుతుంటే వాళ్ళకి చాలా ముచ్చటగా ఉంటుంది కదా. ఒక హంటర్కి ఆవిడ పులుల్ని సింహాల్ని చంపేసి వచ్చి అక్కడ కూర్చుని ఒక కుందేలు ఆడుతున్నది అనుకో ఎదురుగుండా, వాళ్ళకి ఎంత ఫన్నీగా ఉంటుంది అది. అదే అదే ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఉంటుంది కథ విన్నప్పుడు. నువ్వు ఇంకా ఆ కుందేళ్ళని పట్టుకుని చాలా తర్వాత ట్రావెల్ అవుతుంటే అనిపించింది సార్, ప్రణయనతో కానీ సందీప్ అన్నతో కానీ భద్రకాళి పిక్చర్స్ స్వీటెస్ట్ పీపుల్ సార్. స్వీట్ అంటే మాట్లాడితే నాకైతే మనసులో ఏది ఉంటే మిక్సింగ్ లేకుండా బయటికి అదే మాట్లాడతారు అనిపిస్తుంది. మిక్సింగ్ లేకుండా అంటే అన్ఫిల్టర్డ్గా ఏ దాచుకోరు వాళ్ళు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు సార్. మొహమే అయిపోయి మొహమే చెప్తారు. ప్రణయ్ సందీప్తో నాకు వైబింగ్ తక్కువ, కానీ ప్రణయ్ గారు చాలా వెరీ వాటికల్, మంచి టేస్టు, మంచి కల్చరు, మంచి కన్విక్షను మనిషికి, చాలా క్లారిటీ. అంటే అఫ్ కోర్స్ సందీప్ ఈజ్ ది సేమ్, పెద్ద దానికి తేడా ఉండదు. సందీప్ అన్న ప్రణయ్ అన్న వెరీ డౌన్ టు అర్త్ సార్. నేనే సార్ ఇప్పుడు నేనైతే సందీప్ అన్న ముందు చిన్నగా ఏజ్ లో కానీ పిల్ల బచ్చే అంటారు కదా, ఏజ్ లో కానీ చిన్నోని కదా నేను నిజంగానే. అబ్సల్యూట్లీ. నేనే ప్రభాస్ అన్నతో సినిమా చేస్తారు ఇప్పుడు చేసే అప్పుడప్పుడు సందీప్ అన్న కలుస్తున్నప్పుడు అంట మన స్పిరిట్ అయితే ఖతర్నాక్ రావాలన్నా నేను అంటుండే అట్లా. సో కట్ చేస్తే ఇంకొకసారి కలిస్తే మళ్ళీ అదే, ఇంకోసారి కలిసి మళ్ళీ అదే, ఏ కన్వర్సేషన్ మాట్లాడిన ఎండింగ్ అయితే దీంతోనే చేస్తుండే. కరెక్ట్. వాళ్ళిద్దరూ ప్రభాస్ తోనే చేస్తున్నారు, 2 సినిమాలు ప్రభాసే, ఒకటి ప్రభాస్ ఒకటి సుమంత్ ప్రభాస్. ఈ ప్రభాస్ అన్నతో మనకు పులికి లేదు కానీ మంచిగా అనిపి కోఇన్సిడెన్స్, సూపర్ కోఇన్సిడెన్స్ అనిపించింది కదా. మరి నేను అదే అంటున్నా, నేను సూపర్ అడ్మైర్ చేసే హీరో నేను, ఒక ఫ్యాన్ ఒక హీరో సేమ్ బ్యానర్ లో ఒకేసారి పనిచేయడం అనేది నిజంగా గ్రేటెస్ట్ మూమెంట్ సార్. గ్రేటెస్ట్. ప్రణయ్ నీకు ప్రభాస్ లేదు కదా పేరు, ఒరిజినల్ గా నువ్వు పెట్టుకున్నావు కదా. చిన్నప్పుడు ఫ్యాన్ అని చెప్పి పెట్టుకున్నా సార్, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను అనేది. అయితే ప్రణయ్ అన్నకి సందీప్ అన్న కలిసినప్పుడు నేను అంటుండే ఇట్లా ప్రభాస్ అన్నతో చేసే స్పిరిట్ మాత్రం ఖతర్నాక్ వస్తుంది కదన్నా, అది అన్న మనమైతే చూడేస్తున్నాం, ఈ జోన్ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ప్రణయ్ అన్న సందీప్ అన్న ఎందుకు స్వీట్ డౌన్ టు అర్త్ అంటున్నా అంటే, అప్పుడు అన్న సందీప్ అన్న అన్నతో ఇట్లేదని చెప్పి అన్న అట్లేదని చెప్పి అన్న అంటే మాకు ఎట్లా ఫ్యాన్స్కి ఎట్లయితే చూడబోదు అవుతుంది అట్లా ఏవో చెప్పబోదు అవుతుంది కదా, డైరెక్ట్ కళ్ళ ముందు ఉన్నప్పుడు అది చెప్తా. అన్న ఎట్లా రియాక్ట్ అవుతాడంటే, నిజంగా చేసే వర్కౌట్ అవుతాడు వస్తుంది అంతుంటాడు అని ఒకసారి అన్నాడు. గమ్మత్ మాట్లాడతావన్నా నువ్వు నన్ను అడుగుతావా అని. అంటే ప్రతిదీ వింటారు, ప్రతి ఒక్కరి దగ్గర ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ దే ఆర్ ఓపెన్. ఎవరిని తక్కువ చూడడం ఎక్కువ చూడడం అసలు ఆఫీస్లో హైరార్కీ లేదు సార్ అసలు. అబ్బో సూపర్ డూపర్. వాళ్ళు ఎక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఈ రోజున ఇండియా లెవెల్లో బాలీవుడ్డే షేక్ అవుతున్నది కదా. ఈ ఇందాక చెప్పినట్టు ప్రభాస్ని కలిసేవా? కలవలేదు సార్. ప్రణయ్ అన్న కూడా అన్నాడు షూటింగ్కి ఎప్పుడన్నా వెళ్దాం అది ఇది అని, అదే టైంలో మనకు షూటింగ్ ఉండడం ఆ జోన్ ఉండే. అదే మీ హీరోని ఫ్యాన్ కలవలేనంత బిజీగా ఉన్నాడు. అట్లా సార్, అదే 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 ప్రొడక్షన్ హౌస్ ఉంది సార్. అదే అంటున్నా. రోమాంచకం షూట్లోనే ఉండే. కరెక్ట్. సో మొన్న ప్రెస్ మీట్లు అన్న అంటుండే ప్రణయ్ అన్న, తప్పకుండా సుమంత్ని తీసుకెళ్ళి కలిపేయాలి,
ప్రభాస్ అన్నకి అని. అవును, అంటే మరి అది తనకు కూడా చాలా మంచి మూమెంట్ అది, ఈవెన్ ఫర్ ప్రభాస్ ఆల్సో. అండ్ హీఈస్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఫర్ ఎ బ్యానర్, తన ఫ్యాన్ కూడా హీరోగా అదే బ్యానర్లో ప్యారలల్గా సైమిల్టేనియస్గా సినిమా జరగడం అన్నది ఫర్ ఫర్ ఎనీ బిగ్ హీరో ప్రభాస్ లాగా అది వాళ్ళకి చాలా గొప్ప మూమెంట్ అబ్బా. ఫ్యాన్ కూడా పక్కనే సినిమా చేస్తూ ఉంటే కదా. నాకైతే పెద్ద మూమెంట్ సార్. నీకు పెద్ద మూమెంట్, వాళ్ళకి మంచి మూమెంట్. ఎస్ ఎస్ సార్ కదా. అవును సార్. ఫ్యాన్స్ వచ్చి వాళ్ళు హీరోలు అయిపోయి, నువ్వు ఫస్ట్ పిక్చర్కి డైరెక్టర్ అయిపోయావు, హీరో అయిపోయావు కదా. అవును సార్. మరి ఆ ప్రయత్నం మళ్ళీ చేయలేదా నువ్వు? నేను మళ్ళీ రాసిన సార్, మళ్ళీ చేస్తున్నా డైరెక్టర్. నువ్వు ఏది ఎంజాయ్ చేస్తున్నావు అబ్బా? ఇలా ఇంకోళ్ళ సినిమా ఇంకోళ్ళ డైరెక్షన్లో చేయడమా? అది రోమాంచకం తీసినాక అర్థమైంది. రోమాంచకం అవుట్పుట్ చూసుకున్నాక ఇది ఎంజాయ్మెంట్ అంటే వర్క్ ప్రాసెస్ వేరు సార్, చూసినాక ఎంజాయ్మెంట్ ఒకటి ఉంటుంది కదా. అవును. నాలో ఉన్న నాకు తెలియని కొత్త పర్సనాలిటీని బయటికి తీసుకురాగలిగేది నేనంటే ఎవరో తెలియనలే కదా సార్. అంతేగా. సో అంటే నన్ను రోజు చూస్తున్నారంటే నాకు తెలియకుండా మీరు అరే నువ్వు ఇట్లా చేస్తావు కోసం అది బాగుంటుంది అదే చేయని అంటారు. మీరు ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది. వాళ్ళకు ఒకటి కావాలి, నా నుంచి అది ఎట్లా తేవాలనేది వాళ్ళ హోంవర్క్ వేరేగా ఉంటుంది. ఎస్. బట్ నిన్ను బాగా ఎక్స్ప్లెయిట్ చేసుకోగలవు కదా. వాళ్ళు ఇప్పుడు అదర్ డైరెక్టర్ కన్నా నువ్వే బాగా. అవును సార్. నీకు ఏది కొత్తగా ఉంటుందో నీకే తెలుస్తుంది కదా. మీరు అన్నట్టు మేం ఫేమస్ తర్వాత కథలు వినడమే కదా, రాయడానికి కూడా నేను చూస్తున్నాను సార్ ఎట్లాంటిది రాస్తే బాగుంటుంది, ఏదన్నా ఇది ప్రయత్నం అవుతుంది అదే అవుతుంది. సో యాక్చువల్గా సందీప్ అన్ననే అన్నాడు, యంగ్ హీరోలు అనురాగ్ అన్న కూడా అంటుండే, చాయ్ బిస్కెట్ అనురాగ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు తక్కువ ఉన్నారా, ఇట్లా 20s లాగా అనిపించేవాళ్ళు, నువ్వు అసలు దాన్ని ఫీల్ చేయాలి, నువ్వు మంచిగా పర్ఫామ్ చేయగలుగుతున్నావు, కెమెరా ఫియర్ లేదు, మంచిగా చాలా ఓపెన్గా ఉంటున్నావు, నీకు అన్ని విషయాలు తెలుసు, క్రాఫ్ట్స్లో అన్నిటి మీద ఐడియా ఉంది, వాటి మీద ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ దాని మీద కాన్స్టెంట్ వర్క్ పెట్టి దాంట్లో ఎట్లా మీది పోవాలో చూడు, ఆ యంగ్ హీరోని ఫీల్ చేయొచ్చు నువ్వు, చాలా అందరికి అవైలబుల్గా ఉండు, చాలా అంటే అవైలబుల్గా ఉండవని నమ్మకం వాళ్ళకి. అట్లా కాదు సార్, అందరినీ కలువు అది అని అంటారు. నేను ఎక్కడికి వెళ్ళాను సార్, నేను మా ఇంటికి పోతా లేదా మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్తో ఉంటారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే, గింతే ఇంకా నా లైఫ్. నాకు ఇండస్ట్రీలో కూడా పెద్ద ఇప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు నాకు ఇండస్ట్రీలో అనేవాళ్ళు ఎవరు సార్. అదేలే, నువ్వు ఒక మిడిల్ క్లాస్ నుంచి రావడం కావచ్చు, అది తెలియదు సార్ నాకు, ఎట్లా పోయి కలవాలి, ఎట్లా మాట్లాడాలి, నాకు వాళ్ళతో ఎట్లా పరిచయం నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు మళ్ళీ అందరూ. ఎవరు? చాలా మంది ఉంటారు కదా సార్ యంగ్ హీరోస్. అదేలే, అంటే మోస్ట్ ఎవరు నీకు? ప్రభాస్ వదిలే, ఇంకా ప్రభాస్ అల్టిమేట్ హిమాలయం, ప్రభాస్ పక్కన పెట్టే, ఇంకా తక్కువ వాళ్ళలో యంగ్ హీరోస్లో నీకు అరే ఎప్పుడైనా వీళ్ళని కలవాలని అనిపించే వాళ్ళు ఎవరు? కలిసినా కూడా సార్, హాయ్ బాయ్లు కూడా చెప్పి అట్లా కూడా ఉంటుంది, కానీ నాకు వాళ్ళని లవ్ చేస్తా కానీ నాకు తెలియదు ఎట్లా పరిచయం పెంచుకోవాలి వాళ్ళతో. అంటే ఇప్పుడు నాకు సిద్ధు బాయ్ అన్న చాలా ఇష్టం, విశ్వక్సేన్ అన్న ఇష్టం, నవీన్ పోల్షెట్ అన్న చాలా ఇష్టం. అంటే వాళ్ళు తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ యంగ్ హీరోస్లో అయితే. కరెక్ట్, డెఫినెట్లీ. ఎందుకంటే సిద్ధు అన్న ఎన్ని సినిమాలు చేసి చేసి ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి, ఎప్పుడు ఆరెంజ్ అబ్బా అక్కడ నుండి అంటే నువ్వు గివప్ ఇవ్వకు, నువ్వు సినిమా ఇండస్ట్రీలో నువ్వు కాన్స్టెంట్గా గివప్ ఇవ్వకుండా పనిచేయి, దిమాగ్ దాని మీద పెట్టు, 100% సక్సెస్ వస్తుందని నీకు నిదర్శనమే కదా 2026లో అయితే. కరెక్ట్, డెఫినెట్లీ కదా సార్. స్కిల్ చూపెట్టనికి ట్రై చేస్తూ ఉండు, చూపించడానికి ట్రై చేస్తూ ఉండు, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఉండు అనేది కనిపిస్తుంటుంది నాకు. సో వీళ్ళు నాకు ఇష్టం, అందరు ఇష్టం, వీళ్ళే కదా సార్, ఇంకా అందరు ఇష్టం నాకు, అందరు ఇష్టం. డెఫినెట్లీ మనకి చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా సార్, అందరు హీరోలను కలవాలి అది అని. అదేలే, అందులో నీకు ప్రధానమైన హీరో ప్రభాస్, చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంకా అడ్మైర్ చేసే టైప్. అడుగుతున్నావా వాళ్ళని, సార్ ఎట్లా వస్తుంది సార్ అసలు స్పిరిట్ ఎలాగ వస్తుంది? ఎవ్రీడే కలిసినప్పుడల్లా సందీపానికి. కానీ ప్రభాస్కి మధ్య రోజుల్లో చెప్పుకోదగ్గ సక్సెస్లు సలార్ ఒకటి పక్కన పెట్టి, ఆదిపురుష్ కానీ రాధేశ్యామ్ కానీ ఈ సినిమాలు కొంచెం అంటే దే డిడ్ నాట్ మేక్ ఎ ప్రాపర్ మార్క్. కల్కి పెద్ద హిట్ అనుకో, అలాంటి టైంలో ఒక ఫ్యాన్ బాయ్గా నీకు ఏమనిపిస్తుంది? అంత పెద్ద హీరోకి, అంత పెద్ద హీరో, అంత బాక్స్ ఆఫీసు ఎక్స్పెక్టేషన్స్,
బడ్జెట్స్ దాంట్లో ఎక్కడో ఒక చిన్న పర్వాలేదురా అనే ఒక టాక్ వచ్చినప్పుడు మీ ఫ్యాన్స్ ఏమవుతారు? అందుకే నేను సందీప్ అన్నతో ఒక మాట అన్న, ప్రణయ్ కూడా ఉండే నిన్న మిక్సింగ్ థియేటర్లో అన్న ఎట్లా వస్తుంది ఏంది అది అని ప్రణయ్ అన్న అంటే, నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్ అన్న పెట్టుకో, సందీప్ గన్న బీట్ ఇట్ అని అన్నాడు. సందీప్ అన్న బీట్ చేస్తాడు దాన్ని అని అన్నాడు. కెన్ బీట్ అని అంటే దాన్ని నువ్వు ఎంతైనా ఊహించుకో, ప్రభాస్ అన్న నీకు అంత మంచిగా కొత్తగా పర్ఫార్మెన్స్ కానీ అన్ని ఎంత రిఫ్రెషింగ్ ఫ్రెష్గా ఉంటుంది అంటే నీకు, నువ్వు యాజ్ అ ఫ్యాన్ బాయ్ నువ్వు సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తావు. ఇంకా నాకు మైండ్లోకి ఏం లేదు సార్, ఆ సినిమా కూడా ఉంది. అంతేనా? అంతే సార్. నీకు అసలు యాక్చువల్గా మనం అంటే ప్రతి హీరోలో నీకంటే అందరూ చాలా ఇష్టం అనుకో, బట్ మనం అభిమానించే ఒక హీరో ఉంటాడు. ఆ హీరోలో మనకి ఎంటర్టైన్మెంటు, యాక్షను, ఎమోషను, రొమాన్స్ ఇవన్నీ మనకి బాగా చేస్తాడన్న ఫీల్లో ఉంటాం. నీకు ప్రభాస్లో బాగా నచ్చేది ఏంటి? క్యూట్నెస్ సార్. డార్లింగ్ సినిమాలో అంత మాస్గా కనిపిస్తూనే చిన్న క్లోజ్ టేక్ పెట్టి స్మైల్ ఇస్తే చాలు సార్. అట్లా ఇంట్లో అందరూ స్మైల్ చేస్తారు అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చున్నప్పుడు ప్రభాస్ అని ఒక ఫ్రేమ్ లో చూస్తే ఇంత క్లోజ్ టేక్ లో ఓకే 6 feet ఉంటాడన్న ఫుల్ పర్సనాలిటీ మజా ఉంటుంది అన్ని పక్కన, ఓన్లీ ఫేస్, ఆ కళ్ళు, స్మైల్, అన్కండిషనల్ లవ్ క్రియేట్ అయిపోతూనే ఉంటుంది సార్. అన్కండిషనల్ మీకు ఇష్టం కాబట్టి అన్కండిషనల్ లవ్ క్రియేట్ అయిపోతుంది. మేబీ అట్లనే స్టార్ట్ అయిన రోజు కూడా అట్లనే ఉండేమో సార్. అయ్యిండొచ్చు. ఫస్ట్ పిక్చర్ రేట్ చేసి నువ్వు లవ్ లో పడిపోయి ప్రభాస్తో? నేను ప్రభాస్ అన్నది టీవీలో చూసే, స్కూల్లో ఉన్న బుజ్జిగాడు సినిమా చూసి. బుజ్జిగాడు, పూరి జగన్నాథ్. ఎస్, అది ఫుల్ ఇష్టం ఉండేది నాకు. అవునా? తమిళ్ రాదు కానీ అందులో తమిళ్ డైలాగ్ చెప్తుంటే మజా వచ్చేది, నేర్చుకునేటువంటి చిన్నప్పుడు. ఓకే, అంటే నేను ఇందాక అడిగిన దానికి కంటిన్యూషను, పెద్ద సినిమా వస్తున్నది అనగానే మీకు ఎన్నో కళ్ళు ఉంటాయి. మీ హీరో, మీ ఫేవరెట్ హీరోది, అది వచ్చి మీ డిసప్పాయింట్ అయ్యి మీరు ప్రభాస్కి నువ్వు ఎప్పుడూ ఒక లెటర్ రాద్దాం, ఏంటి సార్ ఈ సినిమాలు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు సార్ అని అనిపించలేదా నీకు? లేదు సార్, అట్లా ఎప్పుడు అనిపించలేదు సార్. లేదు అట్లా అనిపించలేదు, కానీ డెఫినెట్లీ ఏ ఫ్యాన్కైనా మనం అడ్మైర్ చేసే హీరోని సూపర్ డూపర్ ఎంటర్టైనర్తో రావడం అనేది అందరికి మనసులో ఉండేదే కదా సార్. ఎస్, ఇంకా అదే ఉంటుంది కదా సార్. ఏం చూసినా మొన్న సుకుమార్ గారు స్టేజ్ మీద మాట అన్నాడు చిరంజీవి గారిని ఉద్దేశించి, సార్ మీకు ఫ్లాప్ వస్తే మీరు ఇంటికి వెళ్ళి నిద్రపోయేవారేమో కానీ మేము మళ్ళీ మీకు హిట్ వచ్చే వరకు నిద్రపోయేవాళ్ళం కాదు సార్. ఫ్యాన్ మూమెంట్. అవును సార్, అవును సార్. ఎట్లా ఉంటుంది అన్నది సేమ్ సార్. వెయిట్ చేస్తాను, మా ఫ్రెండ్స్ కొందరు ఇంకో హీరో ఫ్యాన్ ఉంటారు, ఇంకో హీరో ఫ్యాన్ ఉంటారు, మావాడు వస్తున్నా చెప్తా మీకు అది ఇదని చిన్న కాంపిటీషన్ ఉంటుంది ఫ్రెండ్స్ గ్యాంగ్ లో. ఇప్పుడు నువ్వు హీరో అయిపోయాక, హీరో నాకు అట్లా ఏం లేదు సార్. యాక్చువల్గా అయితే ఎట్లుందంటే మళ్ళీ అదే ఫ్రెండ్స్ అదే ఇంటికాడ ఉన్నా కాబట్టి, ఏదో ఇప్పుడు కొత్త కంపెనీలో కొత్త జాబ్ వస్తే మనకి ఎట్లుంటది, కొత్త మనుషుల్ని కలుస్తున్నాం, ఓకే జాబ్ చేస్తున్నాం, మళ్ళీ వస్తే ఫ్యామిలీ కదా, ఇంటికే వచ్చేస్తాం కదా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మైండ్ సెట్ అదే ఉంది సార్. నాకు ఇంకా అంటే నాకు అదేం లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అరే వాటర్ బాటిల్ ఇరా అని అనుకోండి, ఫ్లోలా ఊరికి అంటాం కదా సార్ అక్కడ. ఇప్పుడు ఏదైనా హీరో అని వాటర్ బాటిల్ బాగుంది, దాని ఎవరా నాయన అని చెప్పి నేనే తీసుకుంటా. ఏమంటారు నీ ఫ్రెండ్స్ నీ సినిమాలు చూసి నువ్వు బాగా చేస్తున్నావు అని అంటారా? ఏంద్రా అయ్యా నువ్వు చేసేది అసలు అంటున్నారా? అట్లా అంటారు, ఇట్లా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ లో ఉంటారు కదా సార్. వాళ్ళకి ఎక్కువ నచ్చింది ఏంటి నీలో, నీ నచ్చింది ఏంటి నీ ఫ్రెండ్స్ లో? ఎందుకంటే నువ్వు చెప్పే దాంట్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తప్పితే మరేం కనిపించట్లేదు నాకు ఇక్కడ. నాకు నచ్చేది ఏంటంటే, సరే నచ్చడం అనే దాని మీద చెప్తా సార్. అంటే నచ్చడం అనేది అంటే నా ఉద్దేశం, నేను ఎప్పుడూ ఒక్కరిని ఉండలేను సార్, అది ఫోబియా నాకు. ఇప్పుడు మీరు ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళి నన్ను ఇక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తుమంది అని అంటే నేను ఒక్కరినే ఇట్లా ఉండలేను. మైండ్ అంతా ఆలోచిస్తుంటుంది, పిచ్చి పిచ్చి అయిపోతా. అవునా? అది చిన్న డిజార్డర్ లాంటిదే సార్. సో నేను ఉండలేను అసలు ఒక్కరిని. నేను ఒక్కరిని కూడా కార్లో ట్రావెల్ చేయడం చాలా అరుదుగా. అంటే ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వబుద్ది అవుతుంది ఆపి, లేకపోతే అవ్వదు నాకు. అంటే పాటలని, మ్యూజిక్ని మనం ఎలోన్ ఉండడం ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ కోట్స్ చూస్తూ ఉంటా, అది అవ్వాలని అట్లీస్ట్ అట్లా అవ్వలేను. సో ఇది నా ఫ్రెండ్స్కి నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా ఉందని తెలుసా లైక్. సో నేను ఏడి పోయినా నాతో వస్తారు, లేదా నీతో ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. మమ్మీ కూడా అంతే, డాడీ కూడా అంతే, అట్లనే అడుగుతారు. లేదంటే అభినయ్ సుమంత్ అక్కడ ఉన్నాడు వెళ్ళి కలువు, వాడు ఇప్పుడు ఒక్కడే వస్తున్నట, ఎంత 2 kilometers 3 kilometersకి. సో అది ఎందుకో చిన్నప్పటి నుంచి అట్లా ఉంది సార్. మరి ప్యాంపర్డ్ బాయ్ నువ్వు ఇంట్లో?
లేదు సార్, అసలు ఇంట్లో ఉండకపోయేటం సార్ ఎక్కువ చిన్నప్పటి నుంచి. ఫుల్ రోడ్స్ అండ్ కాలేజీలో కూడా ఇప్పుడు మా డాడీ పడుకున్నాక ఇంటికి వచ్చేటం, లేవక ముందుకి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అయ్యో. అంటే ఎప్పుడు బయట 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 జోన్ ఉండాలి అని ఉంటుండే కాలేజ్లో ఉన్నప్పుడు. అదేలే. అది తెలియకుండానే ఒక్కడిని ఉండలేను సార్. అందుకే నాకు ఇప్పుడు చిన్నప్పుడు కూడా బైక్ లేదు సార్. కాలేజ్ ఇంటర్ డిగ్రీలో కూడా బైక్ లేదు. ఎప్పుడు ఎక్కడికైనా పోవాలన్నా కూడా, చిన్నదానికి కూడా పోవాలన్నా కూడా, అరే అభినయ్ ఎక్కడున్నారా ఇట్రా అని చెప్తే వాడు వస్తాడు బండి తీసుకుని, వాడి బండి మీద ఎక్కి అట్లా పోయేటువంటి స్ప్లెండర్ మీద. నువ్వు చెప్పే దానిలో నీకు అప్పుడే హీరోయిజం ఉందన్నమాట. ఎందుకు వస్తారు నీ దగ్గరికి బైక్ పట్టుకుని అలాగే పోదామంటే వెళ్ళరా నాకు వేరే పని ఉంది రాలే అంటే అంటారు కదా. అట్లా అంటలేరు సార్. అంటే మా కన్వర్జేషన్స్ ఎట్లుంటాయి అంటే, ఎడునో ఇంట్లో ఏం చేస్తున్నావు, కూర్చున్నా, సరే ఇంటికి రా, సరే ఎందుకు ఏంది ఏముండదు సార్. అరే నా ఇందాక వేసేద్దాం, డన్, వస్తున్నా ఉంటారు సార్ అంతే. ఇప్పుడు వాడిని నాకు ఫోన్ చేసినా కూడా, సుమంత్ ఎడున్నారా, ఇట్లా దుర్గా అంటున్నాను, సరే ఇంటికి దిక్కు, ఓకే డన్, అంతే. అట్లా మా ఫ్రెండ్స్ అట్లా అలవాటు అయిపోయి ఇంకా ఒక్కడిని ఉండడం చాలా కష్టం అయిపోతుంది సార్. వదిలి ఉండడం కష్టం. ఇప్పుడు మరి వాళ్ళు నీ కెరీర్ మీద ఎవరైనా ఉంటే కంటే అందరూ యంగ్స్టర్స్, పెద్ద జడ్జిమెంట్స్ గట్టి ఏమి ఉండవు కదా. పైగా నువ్వు యూఆర్ థర్డ్ ఫిల్మ్ హీరో, ఇప్పటికి మధ్యలో కథలు ఎన్నో వినొచ్చు కానీ, బట్ వాళ్ళు నీ మీద కామెంట్ చేయాలంటే నీ యాక్టింగ్ మీద కానీ, నీ సినిమాల మీద, నీ ఫేమస్ తర్వాత గోదావరి గట్టిపోయిన, వాట్ ఈస్ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ప్రభాస్? ప్రభాస్ అనే అంటాను, ఎందుకంటే అలాగే ప్రభాస్ అనలేము, ప్రభాస్ గారు అనాలి. అయ్యో అయ్యో అయ్యో. అంటే ప్రభాస్ ఆల్సో ఐ నో హిమ్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ కల్చర్డ్, వెల్ మేనర్డ్. అరే నేను ఇంత పెద్ద హీరోని, ఆల్ ఇండియా లెవెల్లో ఇండియన్ బాహుబలి అలాంటి ఏమి ఆ బిల్డప్లు అవి లేవు అసలు ప్రభాస్ దగ్గర. వెరీ నైస్ కూల్ గై. మా ప్రభాస్ అన్న బంగారం సార్. ఎందుకంటే నాకు తెలిసి కాబట్టి చెప్తున్నా, తన ఈశ్వరుతో సినిమా హీరో అవ్వక ముందు నుంచి నాకు తెలుసు. ఎందుకంటే మెడ్రాసు కృష్ణరాజు గారు, వాళ్ళ ఫాదర్ సూర్యనారాయణ గారు, గోపికృష్ణ మూవీస్ అవన్నీ మేము రెగ్యులర్గా మెడ్రాస్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం. ప్రభాస్ అప్పటి నుంచి తెలుసు మాకు. వన్ హీ వాజ్ వెరీ వెరీ యంగ్, క్వైట్ యంగ్. ఇంకా మీరంటే ఇంకా ముదిరేక ఇండస్ట్రీలోకి వచ్చాక మిమ్మల్ని చూస్తున్నాం కానీ, బట్ అప్పటి నుంచి అదే ప్రభాస్ ఈరోజు కూడా. బాహుబలి తర్వాత, కల్కి తర్వాత, సలార్ తర్వాత, ఆది పురుష తర్వాత, ఇన్ని తర్వాత కూడా మీరు అది నేర్చుకోవాలి ముందు. అవును సార్, అవును సార్, అది డెఫినెట్లీ సార్, అది నేర్చుకోవాలి. ఆ సినిమా చూసిన బెస్ట్ కాంప్లిమెంట్, నిజంగా ఇట్లా తీస్తున్నాడు నాకు ఇంకా నమ్మబుద్ధి అయితే లేదురా అంటాడు ఒకడు. మీతో తీస్తున్నారు ఏంటనే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు సినిమాలో యాక్టింగ్ చేస్తలేరు సార్, అందరూ ఒకళ్ళిద్దరు చేస్తున్నారు. మిగతా వాళ్ళు అందరూ ఇది నిజంగా నువ్వు తీస్తున్నావారా అంటారు. నీతో నిజంగానే తీస్తున్నారా భద్రకాళి వాళ్ళైనా అంటే ఫస్ట్ డే అది ఓకే కాగానే చెప్పినప్పుడు సైన్ చేశారు అని చెప్తే అదేలే ఓకేలే నాకన్నా కొంచెం నువ్వు గ్రేటే అంటారు. వాడు వచ్చి అభినయాడు అంటాడు. లేదు ఎవరికాడు గ్రేట్ లేరా పోయి అంటారు. అదేలే. అంటే ఇప్పుడు నీ లైఫ్లో ఒక స్టేజ్ నుంచి నువ్వు నాకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పావు, ఏదో చిన్న హౌస్, అందులో అందరూ సెట్ అయ్యి ఉండడం. ఇప్పుడు ఏమైనా లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చిందా ప్రభాస్? యా సార్, అంటే అదే ఇంట్లో ఉంటున్నా, నాగారం రెంటెడ్ హౌస్, అది చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అది ఐ రిమెంబర్. కానీ ఇల్లు కొనలేదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎట్లా పెట్టుకోవాలని ఉండేనో, ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండాలని ఉండేనో, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఒకటి ఉంటుండే కదా సార్. ఇప్పుడు చిన్నప్పుడు మా డాడీని ఏదైనా, ఇప్పుడు నాకు రిమోట్ కంట్రోల్ కార్స్ అంటే మస్తు ఇష్టం, ఇంకో ఏవో ప్లే స్టేషన్ అంటే మస్తు ఇష్టం. ఇప్పుడు అందరు వేరే పిల్లలకు ఉంటున్నప్పుడు మాకు కూడా ఇంట్లో అడగబుద్ధి అవుతుంది, కానీ ఇంట్లో పరిస్థితి చూసి నాకే అడగకపోయేటాను సార్. నేను అడగకపోయినా మా మమ్మీ డాడీ ఇద్దరు వాళ్ళ స్తోమతకు మించే నాకు ఏదో ఒకటి ఇప్పించేటోళ్ళు. కానీ అది పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అబ్బా నేను నా దగ్గర ఇది కాదు, వాళ్ళ దగ్గర అది ఉంది కాబట్టి నాకు అది కావాలని అంటారు.
బట్ ఇది కొనడం ఎక్కువ అనేది నాకు అప్పుడే అర్థమైంది సార్. అందుకే నేను అడిగేటోని కాదు, నాకు ఏది ఇస్తే అది ఫుల్ సంతోషంగా తీసుకునేటోని. ఓన్లీ దసరాకి బర్త్డేకి మాత్రమే షర్ట్ ఇప్పించేటోళ్ళు మా ఇంట్లో. షర్ట్ అంటే చాలా హ్యాపీ అనిపించేది, అరే బర్త్డే ఎప్పుడు వస్తుంది, దసరా ఎప్పుడు వస్తుంది అని అనుకునేటోని. లేదంటే మొత్తం స్కూల్ యూనిఫామే కదా సార్. కరెక్ట్. కట్ చేస్తే ఇప్పుడు ఏమైందంటే, మీతో ఇంటర్వ్యూ అయిపోయాం, మేము ఫేమస్ అయిపోయాక ఇప్పుడు భద్రకాళిలో గోదావరి గట్టు పైన ఇవి కూడా చేసి, భద్రకాళి రోమాంచకం గోదావరి గట్టు పైన ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఇవన్నీ చేసి, నాకు ఫస్ట్ మేము ఫేమస్ వాటితో మా ఇంట్లో ఉన్న అప్పులు అవి ఇవి అన్నీ తీర్చేసి మా ఇంట్లో వాళ్ళ మైండ్ చాలా క్లియర్ చేసిన సార్. గ్రేట్. మా డాడీని చూసి అర్థమైంది. మా డాడీ ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఒక 1000 కోట్లు ఉన్న మనిషి ఎట్లుంటాడో అట్లుంటాడు. అంటే అప్పు లేకపోతే ఇంత రిచ్ ఉంటారా అనిపించింది నాకు. కరెక్ట్. హ్యాపీగా వండుకుంటాడు. ఇప్పుడు నేనేం చేసిన దాని తర్వాత, అది నేను తప్పుగా సౌండ్ అవుతుండొచ్చు, ఏం కాదు, కానీ నాకు నచ్చినవి చిన్నప్పటి నుంచి ఏమేమి ఉండనో అన్నీ కొనుక్కున్నాను సార్ ఒకటేసారి. ఊరికనే నా రూమ్ మొత్తం బట్టలు ఉండాలి రాబాయ్ అనుకున్నా, అన్ని బట్టలు కొనుక్కున్నా సార్. చిన్న రిమోట్ కంట్రోల్ కార్లు ఉంటాయి కదా సార్, ప్లే స్టేషన్స్, రిమోట్ కార్స్ అవి ఇన్ని కొన్నా సార్. ప్లే స్టేషన్లు కొన్నా సార్. చిన్నప్పుడు ఒక కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఆ టైంకి రాగానే కార్లు ఇష్టం ఉండేవి కదా సార్. అట్లా మా డాడీకి కూడా చిన్నప్పటి నుంచి ఒక కారు ఉండాలి అది ఇది అని, ఊరికి ఒక 4 కార్లు కూడా పెట్టినా సార్. బొమ్మ కార్లా మామూలు కార్? అదే సార్, ఒరిజినల్ కార్స్. ఈ బొమ్మాయి కూడా కొన్నా ఊరికే. ఎందుకు వేస్ట్ చేస్తున్నారా పైసలు నేను అది కాదు. ఒక 2 సినిమాలు దాకా చిన్నప్పటి నుంచి మనం ఎట్లా అనే థాట్ ఒకటి ఉంటుంది, ఎట్లా ఉండాలరా మనం అని. అవన్నీ తీర్చుకో హ్యాపీగా. నీకు ఒక కార్ ఇస్తా, ఒక కార్డు ఇస్తా, ఏడిపోయి తిరుగు. మీ నాన్నగారికి చెప్పిన ఇప్పుడు అట్లనే తిరుగుతుంది సార్. హ్యాపీగా పోతాడు. ఎంత క్యూట్ అనిపిస్తుంది అంటే, ఒక జీప్ కొన్నా సార్, అది మహేంద్ర తార్ ఉంటుంది. అది అలా కూర్చుంటారు మా మమ్మీ మా డాడీ, కూర్చొని మంచిగా గుడికి పోయి వస్తుంటారు సార్. క్యూట్ అనిపిస్తుంది. ఒక వీడియో కూడా ఉంటుంది తీసి పెట్టినది, ఒకసారి మీకు చూపిస్తా. మా తమ్ముడు తీసింది యానివర్సరీ. అట్లా రోజు అట్లా గుడికి పోయి వస్తుంటారు సార్ వారానికి ఒకసారి. అదే ఏరియాలో ఆయన కార్లో తిరగాలని ఫుల్ ఉంటాయి. కీ బౌల్లో చేయి పెడితే ఏ కీ దొరుకుతుందో నీకు తెలియదు, ఏ కీ దొరికితే ఆ కార్లో పడాడని చెప్పిన. అంటే ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా అంటున్నా. ఫ్యూచర్లో కూడా నేను కావాలని అమ్ముతలేను సార్, ఏదో 4 కార్లు కొనాలని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఎవరైనా మనం ఫస్ట్ ఒక కార్ వాడతాం, నెక్స్ట్ కార్ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే అది తీసేసి ఒకటి వాడతాం కదా, తీయాలని లేకుండా అంతే. అది అలాగే ఉంచి లేకపోతే రాంగ్ సౌండ్ అయితే కదా, రాంగ్ సౌండ్ అమ్మేసేడ్ అన్నది. అది నాకు వద్దు సార్, నాకు ఉండదు. ఏమైతుంది పడుంటది అట్లా. అదొక కాన్ఫిడెన్స్ అయినా కానీ నా ఉద్దేశం అంతే. ఇదంతా చేయడానికి నువ్వు ఒక్కడే కదా, మా తమ్ముడు సార్, 2 years చిన్న. మా డాడీ రోజు పొద్దున వచ్చి మంచిగా షార్ట్ టీషర్ట్ వేసుకొని ఒక బకెట్ తెచ్చుకొని అవిట్లో దుడుస్తూ ఉంటాడు. ఆయనకు హ్యాపీ ఫీల్ అవుతాడు. అది ఇష్టం ఉండే కాబట్టి కార్లు క్లీన్ చేయడం. అదే నావి అన్నట్టు, లేకపోతే నా కొడుకు కార్లు, నా కొడుకు కొన్నవి, ఒక చిన్న గర్వం ఉంటది, హై ఉంటది ఫాదర్ కి. చెప్పిన మళ్ళీ ఇప్పటి నుంచి డబ్బులు ఇంకా ఇది నువ్వు వేస్ట్ అనుకుంటావు, నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ లేదా మన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనం మీ ఓడు డబ్బులు వేస్ట్ చేస్తుంటే నువ్వు ఆపుతలేవు అని చెప్పి నేను అంటారు. కానీ ఇది వేస్ట్ కాదు, మనం ఎట్లా ఉండాలనుకున్నామో దాని మీద ఇన్వెస్ట్మెంట్. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, దాన్ని కొనుక్కున్నాం మనం అనేది. దానికి ఎఫర్ట్ చేసినాం మనం. ఇప్పుడు ఆ ప్లేస్కి రాగలిగినాం కాబట్టి మనం కావాల్సినవి ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తా అంటే, మనకు మంచి ఇల్లు కావాలి. ఓకే డన్. నేను దాని గురించి రాత్రి పగలు రోజు 18 గంటలు దాని మీద దిమాకు పెడతా. నీకు మంచి ఇల్లు కడతా, హ్యాపీగా ఇల్లు కట్టుకొని ఒక కమాన్ కట్టుకోవాలంటే దానికి తొందరపడకు, దీనికి మనకు కొంచెం టైం హ్యాపీ ఉంటుంది లైఫ్ అని చెప్పిన. నీ ఇష్టం ఉన్నా చేయరు బాబు అని అన్నాడు. కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి నేను చూసిన వాళ్ళు, లేకపోతే ఏవో మీ బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా ఇరుగు పొరుగు అన్న తర్వాత. వాళ్ళందరూ ఇప్పుడు నీ గ్రోత్ చూసి ఏమంటున్నారు ప్రభాస్? ఇప్పుడు మా డాడీ వాళ్ళకే వెల్ విషర్స్ ఉంటారు కదా ఫ్యామిలీలో, దగ్గర బంధువులు. అవును, ఫ్యామిలీలో
ఏమి వాడు సినిమాలు గినిమాలు అంటుంటే నువ్వు ఆపాలే, నువ్వు ఏంది, నువ్వు మంచిగా మా వాడు చూడు ఇంకోటి చూడు మంచిగా ఇట్లా బయటకు పోతారు, ఇట్లా బార్డర్ దాటినప్పుడు దిమాగ్ పెరుగుతుంది అని అలా అంటారు. ఇప్పుడు కూడా అంటున్నారా? కాలేజ్ అయిపోయినాక మేం ఫేమస్ రిలీజ్ కాకముందు. రైట్. ఇప్పుడు అదంతా సెట్ అయిపోయింది సార్. సెట్ అయిపోయి వాళ్ళ పిల్లల్ని ఎలా లోపలికి తీసుకురావాలని చూస్తున్నారా నీ ద్వారా? యా, మన సినిమాలు అక్కడ చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు బయట ఉండి అని అంటే హ్యాపీ ఫీల్ కదా. షాక్ కదా ప్రభాస్, 4 కార్లు గుమ్మంలో ఉండడం అంటే అయ్యే పనే. జనరల్ ఫ్యామిలీస్ కి 1 కారు ఉండడమే కష్టం. అలాంటిది నువ్వు 4 కార్లు నాన్న కోసం పెట్టావు తీసుకొచ్చి అంటే. నాకేమనిపించింది అంటే సార్, మనం ఒక ప్రతి ఒక్క ఇంటి చుట్టుపక్కల ఒక ఊర్లో లేకపోతే ఒక ఏరియాలో ఒక రిచ్ పీపుల్ ఉంటారు. అరే వీళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళరా, వీళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ లేని ఫ్యామిలీ వీళ్ళు అనుకొని ఉంటారు కదా సార్. కానీ వాళ్ళు కూడా నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది, వాళ్ళు కూడా వెనకకు పోయి వాళ్ళ ముత్తాతల కాడ ఎక్కడో ఒక దగ్గర బిలో మిడిల్ క్లాస్ ఉండి ఉంటారు కదా సార్. 100% ఎవరో ఒకరు చేంజ్ చేసి ఉండొచ్చు కదా. ఒకరు చేంజ్ చేస్తారు. ఏమో మన దాంట్లో ఎవర్రా చేంజ్ చేసేది, ఇప్పుడు మా బాబాయ్లా మా అమ్మలా ఎవరెవరు అనుకునేటోని చిన్న ఉన్నప్పుడు 10th క్లాస్ అట్లా ఉన్నప్పుడు. దాని తర్వాత అర్థమైంది మనం వెయిట్ చేయొద్దు, అదవుతుంది ఇదవుతుంది అని మనమే చేయాలి, చేంజ్ చేసేసేయాలి, మనతో అవుతుందా కాదా చూద్దాం అనేది కూడా, మనతో అవుతుందా కాదా చూద్దాం అనేది కూడా పెట్టుకోవద్దు. ఈ ఫ్యామిలీ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒకడు ఉంటాడు సార్ పక్కా. అది డెఫినెట్లీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇల్లుని చూసుకోవాల్సి వస్తుంది, కొన్ని ప్రెషర్స్ వస్తాయి, ఏజ్ 25 దాటిపోతుంటుంది, తెలియకుండా మైండ్లో ఒక స్ట్రెస్ కూర్చుంటుంది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ. వాళ్ళకి ఇట్లా ఎక్కడో ధైర్యం చేస్తే, ఎక్కడో చిన్నగా వాళ్ళ కెరియర్ని పనంగా పెడితే, డెఫినెట్లీ రిస్క్ సార్, అది నేను చూసినా కాబట్టి చెప్తున్నా. రిస్క్లో పెడితే దాని మీద రోజుకు 18 గంటలు కష్టపడ్డామంటే నా ఉద్దేశం పడుకునే టైంలో కూడా కళలు దాని గురించే రావాలి. నీకు పొద్దుంతా ఆలోచించి 100% ఇప్పుడున్న దానికన్నా లైఫ్ చాలా పెద్దగా ఉంటుంది సార్ వాళ్ళది. అది నేను చేస్తున్నా నాకు తెలుస్తుంది సార్. అది అంటే ఇప్పుడు మా ఇంట్లో మొత్తం చుట్టాలు కలితో 2 కార్లు ఉండేవి సార్. ఎవరెవరి దూరం చుట్టాలు వాళ్ళు కార్లో వస్తున్నారంటే అట్లుంటుండే. సో ఇదంతా మనకు రావాలంటే ఏం చేయాలంటే నేను మా డాడీకి చెప్పాను, నీకు 2 కొడుకులు కదా సార్ డాడీ, నేను చేస్తా అన్న దాంట్లో నేను హిట్ అయింది అనుకో 2 అని చెప్పు, లేదంటే 1 అని చెప్పు అంటే, లేకపోతే నాకు స్ట్రెస్ పెట్టాలి. ఎట్లయినా మా వాడు మంచిగా చదువుతాడు, టాపర్, ఆడు మంచి జాబ్ కొడతాడు, నువ్వు కావాల్సింది నువ్వేది చెప్తా చేస్తాడు, వాడు స్మార్ట్ ఇనఫ్. ఓకే. సో నీకు స్ట్రెస్ లేదు లైఫ్లో. ఫస్ట్ నీ అప్పులు నేను కాకపోయినా విడి తీరుస్తాడు. కానీ పొరపాటున నా లైఫ్లో యాక్చువల్గా నా లైఫ్ నేను రిస్క్లో పెడుతున్నా అని చెప్పిన మా డాడీకి. రిస్క్ అంటే నాకు ఇప్పుడు హ్యాపీగా జాబ్ చేసుకొని చిన్నగా అది వేరు కదా, ఒక టైం టేబుల్కి ఫిక్స్ అయ్యి, డెఫినెట్లీ దాంట్లో స్ట్రెస్ దానికి ఉంటుంది, కానీ ఒక ప్యాటర్న్ ఈజీ అయ్యే డాడీ, నాకు అది చేయగలుగుతా నేను అని చెప్పిన. కానీ నాకు అట్లా వద్దు, మనదేమైనా చేంజ్ చేయగలుగుతామా చూడు నాకు ఇప్పుడు నా కెరియర్ ఇప్పుడు నేను రిస్క్లో పెడుతున్నా, నేను ఈజీగా జాబ్ చేయకుండా, చిన్నదో పెద్దదో, కానీ ఆ జాబ్ ఏదో చేయొచ్చు. కానీ ఇప్పుడు నాకు లైఫ్ని రిస్క్లో పెట్టింది అనుకో, తగిలితే నీ లైఫ్ చేంజ్ అవుతుంది డాడీ. నీ లైఫ్లో అప్పులు పోతాయి, స్ట్రెస్ పోతుంది, మన ఫ్యామిలీని చూసే విధానం మారిపోతుంది డాడీ మన చుట్టుపక్కల వాళ్ళ అని చెప్పిన. అప్పుడు కూడా మా మమ్మీ కూడా పాపం తెలియదు కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు కదా చెప్పింది కూడా, కాలేజీలో ఉన్నప్పుడు చెప్తే ఎట్లుంటుంది సార్, డిగ్రీ 3rd ఇయర్ మమ్మీ ఇదే అన్నది ఎగ్జాక్ట్ మాట. కోతాశలోకి పోతుంటే నువ్వు గట్టిగా చెప్తలేవు అని మా డాడీ అన్నది. అంటే మంచి ఉద్దేశంతోనే డెఫినెట్లీ. కానీ నేను ఫిక్స్ అయిపోయి నా మైండ్లో ఇది వినొద్దన్న జోన్లో లేను సార్. అదే ఇప్పుడు పోయినా డైలీ దాని మీద కూర్చున్నా కదా సార్. ఇప్పుడు నేను డెఫినెట్లీ మా ఫ్యామిలీని ఇప్పుడు ముందు చూసేదాంతో పోలిస్తే ఇప్పుడు అసలు చూడడం వేరేలాగా చూస్తున్నారు సార్ ఫ్యామిలీస్లో. డెఫినెట్లీ సార్, చుట్టుపక్కల బంధువులు ఇందాక అన్నట్టు వెల్విషర్ ఆత్మీయులు అదే ఆ చూపు మారిపోతుంది కదా. ఇప్పుడు మా డాడీ పోతే రెస్పెక్ట్ వేరే ఉంది సార్. మా డాడీ వాళ్ళు చిన్నగా ఒక 50,000, ₹1,00,000 చిన్న రియల్ ఎస్టేట్ ఏదన్నా చేస్తే ఒక కమిషన్ వస్తుంది సార్. అది ఎప్పటికో ఒకసారి వస్తుంది, ఎవరో కలవాలి, కొనేటోడు దొరకాలి, అమ్మేటోడు దొరకాలి. అది అప్పుడు వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, చిన్న రియల్ ఎస్టేట్ గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళందరిలో మా డాడీని నేను తక్కువ, అంటే పోతే అందరికి కారు ఉంటుంది, అందరికి డబ్బులు ఉన్న వాళ్ళు, మా డాడీ ఒక్కడే పాపం
ఇన్వెస్ట్ చేసి రియల్ ఎస్టేట్ చేసే టైప్ లేదు. అదే ఆ కమిషన్ వస్తే గానీ బండి నడవదు. అట్లుండే సిచ్యువేషన్. సో ఇంకా నేను ఇప్పుడు చూస్తే ఇదంతా చేసినాక మార్చేసావు ప్రభాస్ కంప్లీట్ గా. సినిమా మార్చేది నీ సినిమా కాదు, మొత్తం వాళ్ళ సినిమా మార్చేసావు. గ్రేట్, యూర్ గ్రేట్ సన్. వాళ్ళు చేసినందుకే కదా సార్. కరెక్ట్ కరెక్ట్. మా అమ్మ డైరెక్ట్ నా కాలేజ్ ఫీజు నా స్కూల్ ఫీజు కట్టాలి అవి ఇవి అని చిన్నప్పుడు పట్టగొలుసులు పెట్టేది. పిచ్చిలేసేది నాకు. నీ అమ్మ వేరేటోళ్ళకి ఇంతగానో ఉండదు, మా ఇంట్లోకే ఎందుకు ఇట్లుంది అనుకునేటోని నేను 6th 7th ఈ టైంలో ఉన్నప్పుడు. మన దగ్గర ఎందుకు లేవు డబ్బులు అనుకునేటోని. 100 రీజన్లు ఉంటాయి సార్. 100 రీజన్స్. డబ్బులు ఉండడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయో లేకపోవడానికి కూడా అన్ని రీజన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ అండ్ నార్మల్. అవును సార్. కానీ ఎవడో ఒకడు ఉంటాడు, వాడి పేరే ప్రభాస్. సుమంత్ ప్రభాస్. ప్రభాస్ అంటే మళ్ళీ ఆ ప్రభాస్కి వెళ్ళిపోతుంది. బట్ తను ఆల్సో, ఈవెన్ దట్ ప్రభాస్ ఆల్సో he has also changed that total. కృష్ణరాజ్ గారు హీరోగా ఎంత పెద్ద హీరోవో సినిమా ఇండస్ట్రీలో, he had his own struggles to keep up that slot. ఒక హీరోగా నిలబడడానికి ఆయన గోపీకృష్ణ ద్వారా సినిమాలు చేసేవారు. అన్ని ఇట్ వాజ్ ఎ టైట్ ఫైట్ కృష్ణరాజ్ గారికి. ఇలాగ అందరూ పెద్ద హీరోలు ఇండస్ట్రీ, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, ఇలాగ ఉన్న దానిలో కృష్ణరాజ్ గారు కూడా he had his own image. కానీ ప్రభాస్ చేంజ్ చేసాడు. కొత్త కాశ్మీర్ టు కన్యాకుమారి. అవును కదా? అవును సార్, అవును సార్. అది నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్ సార్. యాక్చువల్లీ అసలు మామూలు ఇంకా ప్రభాస్ అంటే ఏంటి తెలియనోడు లేడు ఇండియాలో. అవును సార్, డెఫినెట్లీ. అది ఎక్కువ పెద్ద సక్సెస్ కదా కృష్ణరాజు గారు సాధించిన దానికన్నా. అవును సార్. బట్ అంత పెద్ద హీరో అయినా కృష్ణరాజు గారు అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం, గౌరవం, భయం అన్నీ ప్రభాస్కు ఉండేవి. సో నేను మీ ఇద్దరు లైఫ్ల మధ్యలో నాకు ఆ క్లియర్గా ఆ కంపారిజన్ కనిపిస్తుంది. నీ లెవెల్లో నువ్వు. అదే సార్. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎప్పుడో ఒక ప్లాట్ అమ్ముడైతే ఓ 10,000, 25,000, 20,000 వచ్చే ఒక చాలా లో లెవెల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కొడుకు హీరో అయ్యి ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ని షేక్ చేస్తూ బాక్స్ ఆఫీస్ బాలీవుడ్ని గడగడలాడిస్తున్న సందీప్ రెడ్డి వంగ నిర్మిస్తున్న సినిమాలో హీరో అంటే వాట్ ఈస్ సుమంత్ ప్రభాస్ టుడే. అది మీ ఫాదర్కి తెలుస్తుంది ఆ తేడా నీకన్నా. మేబీ సార్. ఫాదర్ ఇంటి ముందు 4 కార్లు ఏంటి, షేకు షాకు. ఐ లవ్ యూ సుమంత్, ఐ లవ్ యూ. అంటే ఈ లైఫ్ని ఎంతసేపు నువ్వు ఇలాగే నడపడమా ఏమైనా అంటే మరి ఈ రోజున అన్ని చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి కదా, డేటింగ్లని, రిలేషన్షిప్లని. ఆ షిప్లు ఏమి ఎక్కట్లేదా నువ్వు? ఇప్పుడు అంత టైం లేదు సార్. షిప్కి టైం అది ఇప్పుడు కెరియర్ ని ఫస్ట్ సెట్ చేసేస్తే అవన్నీ ఆటోమేటిక్ వచ్చి పడతాయి కదా. వేరేలే. నేను ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ యువర్ స్కూల్ ఆఫ్ థాట్ అందుకని అడిగాను కానీ, బట్ నేను అడగాల్సిన క్వశ్చన్ కూడా కాదు అది. యు ఆర్ అ వెరీ రెస్పెక్టబుల్ బాయ్, యు ఆర్ అన్ ఆనరబుల్ బాయ్. నువ్వు అనుకున్న ఆలోచనలు నువ్వు చెప్తున్నావు కదా, అమ్మ ఎందుకు పట్టీలు పట్టాలు తాకట్టు పెట్టాలి, నాన్న ఏంటిది అన్నాయి. చిన్నప్పటి నుంచి నీకు రియలైజేషన్ అంటే మళ్ళీ బద్ధకంగా ఉండేటో అయినా కూడా కాదు సార్. డాడీ ఇప్పుడు ఇంట్లో డబ్బులు లేవు అని అంటే మరీ గొడ్డు చాకరీ చేసేటోళ్ళు మా డాడీ కూడా. కాకపోతే ఏమైపోతుంది అంటే పిల్లలు ఒక స్కూల్లో వేసినప్పుడు స్కూల్లో 100 మంది ఉంటారు, 100 మంది 100 లైఫ్ స్టైల్స్తో ఉంటారు కదా. మనం వచ్చి అది ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అనిపించలే నాకు అప్పుడు. అంటే అది నేను అడిగితే కరెక్ట్ కాదు. ఇప్పుడు కొందరు ఉంటారు ఊరికైనా డబ్బులు వేస్ట్ అవుతా ఉంటాయి, అట్లా లేదు సార్. ఇక్కడ ఆయనకు శక్తి ఉన్నంత వరకు పనిచేసి మాకు పెట్టాలనేది తప్ప వాళ్ళ లైఫ్లో ఇంకో ఏమీ లేదు. కరెక్ట్. సాక్రిఫైస్. అది సూపర్ అన్కండిషనల్ లవ్ సార్. అది గ్రేట్. మస్తు అనిపించింది. ఇలాంటి వెట్నెస్ నీ మనసులో ఎప్పుడుందో, నీ మైండ్లో ఎప్పుడుందో, ఇంకా నీ సక్సెస్కి అడ్డు లేదు, హద్దు లేదు. ఎంత పెద్ద హిట్ అయినా కొడతావు, ఎంత పెద్ద హీరో అయినా అవుతావు నువ్వు. ఇప్పుడు దానికి రోమాంచకమే నీకు బిగినింగ్. అవును సార్. అంటే నీకు దొరికిన బ్యాచ్ కూడా అలాంటి వాళ్ళు దొరుకుతారా బా?
అనురాగును శాఖరా శరత్ అన్న. శరత్, అనురాగు శరత్ వాళ్ళు మంచి టేస్ట్ ఉన్న వాళ్ళు. అది ఏదో వాళ్ళని యూ కాంట్ అండర్స్టాండ్ దెమ్, వాళ్ళ తాలూకు ఆలోచనలు. అవును సార్. కథ లేకపోతే మేం ఫేమస్ ఎవరు చేస్తాడు చెప్పు? ఎవరు సార్, నేను డిగ్రీ 3rd year ఎగ్జామ్స్ రాస్తున్నా సార్, నన్ను తీసుకొచ్చి రే నువ్వు సినిమా చేయగలుగుతావు నాతో సినిమా చేయించారు సార్. ఎంత గ్రేట్. నువ్వు చెయ్యి, నువ్వు ఖతర్నాకు నువ్వు చెయ్యి, ఎందుకు కాదు మేము ఉన్నాం కదరా అందరం అని అంటాడు. నేను ఏం చేసినా, ఒకవేళ నిజంగా మన లైఫ్లో ఉన్న ఎయిమ్స్ని అచీవ్ చేసినాక కూడా, ఇందాక మీరు అన్నట్టు ఆ 4 కార్లు ఉన్నా, మా డాడీ అంత హ్యాపీగా ఉన్నా, ఏం చేసినా మన కష్టపడడం మనం చేసి చెప్తున్నాం, కానీ దానికి గుర్తించి ఆపర్చునిటీ ఇచ్చేటోళ్ళ మనసు వేరే సార్. కరెక్ట్. అది లేకపోతే వర్కౌట్ కాదు. ఏం వర్కౌట్ అవుతుంది? నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అదే అనురాగన శరత్ అన్న నా లైఫ్లోకి రాకపోయి ఉంటే, నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ఎక్కడో యూట్యూబ్లో వాళ్ళకి అట్లా చూడకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా సార్, ఇంకోలాగా ఉంటుండే అంతా. కరెక్ట్. అది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేని విషయం. మీ ఫాదర్ అండ్ మదర్ తర్వాత అనురాగు శరతే. డెఫినెట్లీ సార్, 200%. ఇక్కడ ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చి స్టార్ట్ అయింది. ఐ రిమెంబర్ దోస్ డేస్. నువ్వు మ్యామ్ ఫేమస్ చేయడం అవన్నీ, ఆ హంగమా అవన్నీ, వాళ్ళు ఎంత నీ పేరెంటల్ కేర్ తీసుకున్నారు నీ మీద. ఎస్, పేరెంట్ ఇప్పటికి కూడా నన్ను గైడ్ చేస్తూనే ఉంటారు సార్. అవునా? ఇప్పటికి కూడా అనురాగన్న నాకు ఎవ్రీడే కాల్ చేసి ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది, ఇట్లా బదులు ఇట్లా చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా, మరి ఇట్లా చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, కాన్స్టెంట్ గైడింగ్ ఉంటుంది. గ్రేట్. నా వల్ల రూపాయి వచ్చేది ఉండదు అన్నకి, అది ఇట్లా చెప్తే పైసలు వస్తాయి అట్లా కూడా కాదు. అది ఏం కాదు, అన్కండిషనల్గా ఒకడు ఉన్నాడు, వీనికి అంత మంచి జరగాలి అని, అంటే కల్మషం లేకుండా ఉన్నారు సార్. ఎస్, నాకు అది మస్తు అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడేమో దొరకడమే సందీప్ రెడ్డి వాళ్ళు. అంత సింపుల్ పీపుల్. ఎగ్జాక్ట్లీ సార్. అంత ప్రేమ, అభిమానం. అసలు ప్రణయ్ అయితే సచ్ వండర్ఫుల్ గాయ్. మీరు అన్నట్టు ప్రణయ్ అన్న ముందనే అంటుండే నాతో, ప్రణయ్ ఇంకా సందీప్, ఈ సినిమా ఎట్లన్నా స్పిరిట్ చేస్తున్నాం, ప్రభాస్ అన్నతో చేస్తున్నాం, అంత సూపర్, కానీ రోమాంచకం నీకు, హీరోయిన్కి, కాస్ట్ అండ్ క్రూకి, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన అందరికీ ఇది మంచిగా హెల్ప్ అవ్వాలి, అంటే వాళ్ళ కెరియర్కి ఇది ఒక మైల్ స్టోన్ లా ఉంటే అది జాల్సుమంది నాకు. అంటే దీనివల్ల నాకు అంతగా నీకు వచ్చేది ఏం లేదు. ఏమొస్తుంది చేసే పెద్ద సినిమాతో పోలిస్తే కరెక్ట్, ఇది చాలా క్యూట్ సినిమా అన్నట్టు వాళ్ళ దాంట్లో. చెప్పండి, కుందేలు ఇది క్యూట్ కాదు, క్యూట్ కుందేలు. అయితే నేను అదే అంటున్నాను సార్, వాళ్ళకి అది ఇంత చాలు. అరే వీళ్ళకి ఈ సినిమా చేయడం వల్ల వీళ్ళ లైఫ్లో వీళ్ళ డిఫరెంట్ క్రాఫ్ట్, ఏ క్రాఫ్ట్ వాళ్ళకి అది వాళ్ళకి మైల్ స్టోన్ లాగా అయితే చాలు కదా. దానికోసం మనం వాళ్ళకి ఏం కావాలంటే అది చేద్దాం. సూపర్ ఆలోచన సార్ అది కదా. అంత పెద్ద స్పిరిట్ హ్యాండిల్ చేసుకుంటా ఒక చిన్న క్యూట్ సినిమా తీయాల్సిన అవసరం లేదు సార్. లేదు అంత ఇది ఇప్పుడు సినిమా తీయడం మజాక్ కాదు కదా సార్, దాని మీద కూడా రోజు ఉండాలి. ప్రణయ్ రోజు 6 to 6 సెట్లు ఉండేటోడు. ఎవరు? ప్రణయ్ అన్న. అవునా? ప్రణయ్ అన్న వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేటోళ్ళు అన్ని చూసుకోవడం. ప్రభాకర్ సార్ అందరు వచ్చినప్పుడు నాకు అనిపించేది, అంటే దీనివల్ల వీళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది. అంటే నేను చాలా కమర్షియల్గా ఆలోచించి చూస్తే అసలు ఏముంటుంది ఇట్లా అనిపిస్తుంది. ఎట్లా చూసినా స్పిరిట్ కొండ అయితే ఇది చిన్న గోరుంది సార్. కరెక్ట్, డెఫినెట్లీ కదా. కానీ దీనివల్ల ఈ చిన్న దాని మీద, ఈ చిన్న స్టోన్ మీద ఇన్వెస్ట్ చేసి, ఈ చిన్న స్టోన్ మీద మనం దిమాగ్ పెడితే చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశం వచ్చి వాళ్ళ లైఫ్ లైమ్ లైట్లోకి వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో చేస్తారు సార్ ఈ సినిమా. అది నేను దగ్గరుండి చూస్తున్నాను. నేను గ్రేట్ షాక్ అయితే నేను. ప్రణయ్ అన్న అటు US వెళ్తూ ఉంటాడు, ఫ్యామిలీ అది అక్కడ చూసుకుంటూ, ఇండియాకి వచ్చి స్పిరిట్ పనులు ఫుల్ స్ట్రెస్ ఉంటుంది డెఫినెట్లీ. మళ్ళీ రోమాంచకంకి వస్తారు. ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారో అర్థమే కాదు నాకు అసలు. చెట్టుకు తగ్గట్టు గాలి అన్నట్టు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళ జెయింట్ ప్రోగ్రామ్స్ కదా. దాంట్లో ఇది ఒక రోమాంచకం అన్నది, ఇదొకటి రామాయణంలో పిడకలు వేటంటారు చూడు, అలాగే రోమాంచకం. ఒక్కటే మాట అంటారు వేనన్న డైరెక్టర్కి నీకు మా కాస్ట్ మస్తు హెల్ప్ అవ్వాల్సి ఉంది సినిమా. దానికోసం ఏం చేద్దామన్నా చేద్దాం, ఏం చేద్దామంటావు, ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా చెప్పు అంటారు. అంటే వాళ్ళు అర్జున్ రెడ్డి ఎలా తీసారో నాకు ఓ రోజు ప్రణయ్ చెప్పాడు. అవును, నాకు కూడా చెప్పారు సార్. హీ స్పోక్ టు మీ ఫర్ 1 hour ఓవర్ మొబైల్. అసలు ఎలా తీశారు, అప్పుడు స్ట్రగుల్స్ ఏంటి. కాబట్టి వాళ్ళకి దే నో ది వాల్యూ ఆఫ్ లేబర్. అవును సార్. దే నో ది వాల్యూ ఆఫ్ హార్డ్ వర్క్, స్ట్రగుల్. అది తెలిసిన వాళ్ళు.
దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ డ్రీమింగ్ యువర్ బిగ్ సక్సెస్. అందరికీ మైల్ స్టోన్ అవ్వాలి, అందరూ ఫోకస్లోకి రావాలి, లైమ్ లైట్లోకి రావాలి. ఇట్స్ ఆల్ వెరీ వాళ్ళ తాలూకా రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. నాకు మొన్న ఇంకో మాట అంటే మస్తు అనిపించింది ప్రణయ్ అన్న కూడా. నీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా, ఒకవేళ ఇండస్ట్రీలో కూడా ఎక్కడైనా నీకు ఏమైనా అగ్రిమెంట్స్ అర్థమవుతుందో ఏమో ఏ టైం కన్నా నాకు ఒక టెక్స్ట్ చేయి, ఐఎమ్ ఆల్వేస్ దేర్ అని పెడతా. ఎందుకు చేయాలన్న, ఎందుకు చేయాలి సార్ నా కోసం అనిపిస్తుంది. అరే మస్తు అనిపించింది. కానీ కాదండి, నేను నా ఇంట్రడక్షన్లో చెప్పాను చూడు, ప్రామిసింగ్ బాయ్, ప్రామిసింగ్ గై అని. సో నువ్వు ప్రామిసింగ్ గై, నీకు వాళ్ళకి తెలుసు ఆ తాలూకా గ్యాప్ ఏంటి, ఎక్కడైనా ప్రాబ్లం రావచ్చు, దానివల్ల నీ కెరీర్ ఇబ్బంది లేకుండా వాళ్ళు సపోర్ట్గా ఉండడం. ఇంకేంటి, ఓ పక్కన పులి, ఇంకో పక్కన సింహం. ఇంకేంటి, నువ్వు ప్రణయ్ రెడ్డి వంగ, సందీప్ రెడ్డి వంగ, ఇంకేంటి నువ్వు రోమాంచకం టైటిల్ ఎందుకు పెట్టారబ్బా? నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు డౌటే. ఫస్ట్ రోమాంచితం అని అనుకున్నారు సార్, రోమాంచితం డైరెక్టర్ కాదు. కానీ రోమాంచితం అనేది ఇట్లా టైటిల్ డ్రాప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాడియేద్దాం రోమాంచకం కమ్ అని అన్నప్పుడు వేరేలా ఉంటుంది కదా, రోమాంచకం అనే సౌండింగ్ బాగుంది అని. డెఫినెట్గా ఇంటెన్షన్ అయితే ఎగ్జైటింగ్, గూస్ బంప్స్, ఆ చిన్న రోమాన్ లిక్క పుడుచుకోవడం ఏమైతుంది అనే టెన్షన్ ఉందా కథలో సార్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ. యా, హాస్యం, ప్రేమ, ఉత్కంఠ. ఉత్కంఠ ఏంట? ఉత్కంఠ అదే పాయింట్ సార్, అది నేను చెప్తే ఇప్పుడు మళ్ళా స్టోరీ అదే చిన్న క్యూటే, మంచిగా చూసినంతసేపు ఎంగేజింగ్ గా నవ్వుకుంటూ. ఇప్పుడు ప్రేమ, ఉత్కంఠ, మధ్యలో హాస్యం ఉందిగా, ఈ హాస్యంతో ఈ ప్రేమ, ఉత్కంఠ 3 నడుస్తాయి సార్. గ్రేట్. త్రూ అవుట్ ఎంజాయ్ చేసి అరే మజా సినిమా చూసినా కదా అని బయటకు వస్తారని ఫీలింగ్ సార్. అదేలే, పాటలు ఎంగేజింగ్ ఉన్నాయి, నువ్వు యూ కెన్ ఎంగేజ్ ది ఆడియన్సెస్. అనంతిక ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆన్ ది స్క్రీన్. అండ్ నువ్వు అన్నట్టుగా వాళ్ళకే నచ్చిందంటే దానిలో ఎంత లేకపోతే నచ్చుతుంది వాళ్ళకి. ఎస్, వాళ్ళే అంత ఎక్సైట్ అయిపోయి చేసేయడానికి ముందుకు వచ్చారంటే, ఎస్. సో దేర్ మస్ట్ బి సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కదా. ఎస్, చూసినంతసేపు ఎంజాయ్ చేసిన అని అన్న జోన్లో అనిపిస్తుంది సార్. మనం ప్రణయ్ అన్న ఫస్ట్ కాపీ, సందీప్ అన్న ఫస్ట్ కాపీ చూసి మన డైరెక్టర్ అనే చెప్తుండే, చూసి బియర్ ఓపెన్ చేసి ఇచ్చిండు నాకు డైరెక్ట్ ఆస్కార్ లాగానే. మన ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు అన్న, మస్తు అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఈ మధ్య ఈ తెలంగాణకు సంబంధించి మాకు పూర్వం విలన్ వేషాలు ఇచ్చేటోరు, అసలు తెలంగాణకి అంత పెద్ద సపోర్ట్ చేసేటోరు కాదు అని చెప్పి ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడడం జరిగింది. అవునా సార్? సార్ మిస్ అయి ఉంటాయి. అవునా? ఎలా ఉంది ఇప్పుడు మీకు తెలంగాణ బిడ్డగా నువ్వు, తెలంగాణ గైగా నువ్వు? వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? సార్, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ మీద, తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర మీద ఈ ప్రాంతీయ భేదం ఇప్పుడు 2026లా మా ఏజ్ పోరగాళ్ళకి అయితే అసలు లేదన్న ఫీలింగ్ సార్. అవునా? ఎందుకంటే గ్రేట్. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకో, ఇదే ఇండస్ట్రీ కాదు సార్, ఏ ఇండస్ట్రీ అయినా, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, ఇంకో ఇండస్ట్రీ, ఎక్స్పోజర్ 1 సెకండ్లో వస్తుంది సార్, అంటే 1 మినిట్లో వస్తుంది సార్. నీ చేతిలో ఉంది సార్, అంత ఫోన్లో ఉంది కదా సార్. ఎవడు అవకాశం ఇవ్వకపోతే ఫోన్లోనే నువ్వు ఇప్పుడు ఏఐలో సినిమా తీయొచ్చు అన్న జోన్లో అనిపిస్తుంది. ఇంకా 2 ఏళ్ళు అయితే అప్డేట్. కరెక్ట్. నేను మొన్న ఒక దగ్గర అంటుండే, ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళాలంటే ఒకప్పుడు అక్కడికి వచ్చి అతనికి మనం నచ్చి ఆ లైన్లో నిలబడాలి, అప్పుడు చేసుకునే ఆడిషన్ చేసేటప్పుడు ఎగ్జాస్ట్ అయ్యి ఉంటాడు, ఏం సెలెక్ట్ చేస్తారు, ఇదో జోన్ లేదు కదా సార్. సింపుల్గా ఇప్పుడు నువ్వు ఆడిషన్కి వెళ్ళకండి సార్, మీరు ఇక్కడ ఇదే స్టూడియోలో ఉండి మన ఇంట్లో ఒక ఫ్రేమ్ పెట్టి మీకు నచ్చిన ఒక సీన్ అనుకొని మంచిగా చేయండి, ఓన్ సీన్ చేసి మీకు ఎవరితో అయితే వర్క్ చేయాలని ఉందో ఇండస్ట్రీలో, అప్కమింగ్ వాళ్ళ, మరి ఆల్రెడీ పెద్దగా ఉన్న వాళ్ళ, ఎవరికైనా 1 సెకండ్లో ట్యాగ్ చేయొచ్చు కదా సార్. అవును. వాళ్ళు ఓపెన్ చేసి చూస్తలేరు అని డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళకు మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు, ఈ మెసేజ్ చూడాలంటే మస్తు కష్టం అవుతుంది. కానీ నీ వీడియో నిజంగా బాగుంటే 100% వైరల్ కదా సార్. ఇవాళ రేపు అంతేగా, వైరల్ అయితే చూస్తారు కదా సార్. కరెక్ట్. అట్లా అవకాశం వచ్చిన వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వెయిట్ చేయడం వద్దు సార్, క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. చాలా బాగుంది. అంతే సార్, డోంట్ వెయిట్, క్రియేట్. అంతే సార్. అంటే క్రియేట్ చేయాలంటే అరే నువ్వు ఎన్ననే చెప్తావు రాబోయ్ అనొచ్చు చూసేటోళ్ళు. పాసిబుల్, అది డెఫినెట్లీ పాసిబుల్ సార్. కరెక్ట్ సార్. ఇప్పుడు నేనే ఎవరు సార్?
యూట్యూబ్ లో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసిన కదా ఇక్కడున్నా. కరెక్ట్. మరి అట్లనే ఇప్పుడైతే ఇంకా ఇప్పటి పిల్లలకైతే నెక్స్ట్ లెవెల్. ట్విట్టర్లో ఫేస్బుక్లో అసలు బీభత్సం, ఇన్స్టాగ్రాము. సో అదే మొన్న నువ్వు గోదావరి గట్టు పైన సినిమాకి అంతా వెస్ట్ గోదావరి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేసావు. దానికి ముందు ఈ ఇడుపు కాగితం గొడవ ఒకటి జరిగింది. అవునా? ఓ అసలు చాలా జరిగినాయిలే. అంటే నువ్వు అన్నట్టుగా వీఆర్ ఆల్ వన్. తెలంగాణ ఆంధ్ర అన్నది ఎక్కడ కానీ సమ్ ఆర్ క్రియేటింగ్ దేని క్రేజ్ దాందే సార్, అంతే కదా సార్. అంతే, ఎవరు గొప్పదనం వాళ్ళకి అది డెఫినెట్లీ ఉంటుంది సార్. కరెక్ట్. అండ్ టుగెదర్ మరీ గొప్ప, అంతే. ఎవరు గొప్ప వాళ్ళకు ఉంది, అందరూ కలిస్తే ఇంకా గొప్ప. దట్ ఈస్ హౌ ఫిల్మ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగే కాదు సార్. ఇప్పుడు మనమే భద్రకాళి సందీప్ అన్ననే ఇండియా మొత్తం కదా సార్. ఇప్పుడు ఏమన్నాం సార్ అసలు. అయినా ఒక్కటి అయితే వాస్తవం, తెలంగాణ ఈజ్ రైడింగ్ హై. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్. ఏంటి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్, ఎలాంటి సినిమాలు చేస్తాడు సురేష్ బొబ్బిలి. అండ్ భీమ్స్ మేము ఫేమస్ కళ్యాణ్ నాయక్ కూడా మేము ఫేమస్. రామ్ మిర్యాల, మంగ్లీ. ఏంటి అసలు తెలంగాణ ఈజ్ రైడింగ్ హై ఇన్ సినిమా. అందరూ బాగుండాలి, అందరికి అవకాశాలు రావాలి, అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి. థ్యాంక్ యూ సార్. అందరూ ఉండాలి, అందరూ ఉండి అప్పుడే ది సొసైటీ లుక్స్ వెరీ గ్రీన్ అండ్ కంఫర్టబుల్ అండ్ జాయ్ఫుల్. గుడ్ లక్ ప్రభాస్, సుమంత్ ప్రభాస్. సుమంత్ ప్రభాస్, నువ్వు చాలా మీ హీరో రేంజ్కి నువ్వు రావాలి రాబోయే రోజుల్లో. మంచి సక్సెస్. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప కార్లన్నీ మీ ఇంటి ముందే ఉండాలి. అదేదో ఊరికే చిన్నప్పుడు కొన్ని ఉంటే బాగుంటుంది కదా అట్లా పెట్టాను. నో డ్రీమ్స్ షుడ్ కమ్ ట్రూ. అండ్ చిరంజీవి గారు చెప్పినట్టు కళలు కనాలి, కళలను నిజం చేసుకోవాలి. అవును సార్, దట్స్ ఇట్. మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యానా సార్? ఎస్. మామూలు తెలియక అడుగుతున్నా. నైస్. ఎస్. ఎవరు కాదు చిరంజీవి గారికి ఫ్యాన్? సార్ ఇప్పుడు కూడా నేను చెంటబ్బాయి, ఇంద్ర నా ఫేవరెట్ చెప్తున్నా సార్. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఖతర్నాక్ అనిపిస్తాయి సార్. అవునా? అసలు అంటే డెఫినెట్లీ నేను ఉట్టక ముందు నుంచి ఉన్నాయి కానీ మంచి మంచి సినిమాలు నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చేది. అసలు ఎట్లా పాసిబుల్ ఇట్లా అనిపిస్తుండే సార్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు చిరంజీవి సార్. కరెక్ట్. ఖతర్నాక్. ఇంకా సందీప్ అన్న అయితే చిరంజీవి సార్ సినిమాలు డైరెక్ట్ ప్రణయ్ అన్నకి సందీప్ అన్నకి ఇద్దరికి ఇక్కడ ఉంటాయి. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి మ్యూజిక్, ప్రతి డైలాగ్ అమ్మో అనిపిస్తుంది. మీతో డిస్కస్ చేస్తుంటారా ఎప్పుడన్నా? క్యాజువల్ డిస్కస్ చేసిన ప్రణయ్ అన్నతో, అట్లా సందీప్ అన్నతో. అప్పుడు నేను ఇంకెక్కువ చూస్తున్నా. కానీ అందరు చూడాలి సార్, అదో డిఫరెంట్ వైబు, డిఫరెంట్ వరల్డ్. ఎస్. ఆ ఫేస్ చిరంజీవి సార్ ఉన్న స్టార్ట్ అయిన ఫేజ్ ఏదైతే ఉండేనో, ఒక్కొక్కరు చెప్తుంటే మీలాంటి వాళ్ళు చెప్తుంటే క్రేజీ అనిపిస్తుంది. చాలా క్రేజీ. ఇన్స్పిరేషన్స్. నేను నిన్న బర్త్డేకి నాకు ఎవరు తెలీదు అటు కానీ చిరంజీవి సార్ సైడ్ కానీ నాకే వీడియో చూసి పెట్టి ఇన్స్పిరేషన్ అని పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ. అంతే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అభిమానులు అంటే వరల్డ్ వైడ్ ఉన్నారు. డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు. డిఫరెంట్ బ్యూరోక్రాట్స్లో ఉన్నారు. ఐఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఇండియాలో. అసలు ఇప్పుడు ఈ రోజునేమో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ టుడే. వాళ్ళ జర్నీ. మొన్న వరుణ్ తేజ్ కూడా మళ్ళీ పెద్ద హిట్ కొట్టేశాడు కదా. అవును సార్. సో వాళ్ళు వేరు, వాళ్ళ కష్టం. అంటే ఏ క్యాంపుకి తగ్గ గ్రేట్నెస్ ఆ క్యాంప్కి ఉంది. వెంకటేష్ హీరోగా అయింది, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, అందరూ ఎవరిది వాళ్ళకు ఉన్నది. యంగ్స్టర్స్లో వాళ్ళకు ఉంది. బట్ చిరంజీవి గారు ఈజ్ సంథింగ్ ఎల్స్. చేంజ్డ్ దిస్ పే అల్టిమేట్ అనిపిస్తుంది సార్. అంతే. ఆయన కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ని మార్చేశారు. ఇండస్ట్రీని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయిన హీరో. అది అందరూ ఎక్స్ప్రెస్ చేస్తారు స్టేజ్ మీద. ఇప్పుడు సందీప్ మాట్లాడినా, లేకపోతే ప్రభాస్ మాట్లాడినా, మహేష్ మాట్లాడినా,
ఎవరు మాట్లాడినా దే ఆల్ ఎక్స్ప్రెస్ లాట్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ టువర్డ్స్ చిరంజీవి గారు. అది ఎట్లయిపోతుంది నాకు చాలాసార్లు విన్నా సార్, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఎవరైనా ఏదైనా ఇట్లా అబద్ధం చెప్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా, రియల్ లైఫ్లో ఉంటారు. నువ్వు గొప్ప యాక్టర్ రా అనే పదం బదలే చిరంజీవి సార్ ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏం చిరంజీవి అనుకుంటున్నాను అని అనిపిస్తారు డైరెక్ట్. క్రేజీ సార్, ఎందుకు ఇట్లా ఉంది అని నిజంగా వెనకకు పోయి పాత సినిమాలు అవన్నీ కొన్ని చూసినప్పుడు మస్తు అనిపించింది. మొన్న కూడా ట్విట్టర్లో నేను చూశాను సందీప్ వంగ గారు చెప్పడం, సినిమాల్లోని ఇలాంటి పంచాయతీలకు మీరు నన్ను లాక్ రాలేరు, అవును, నా అంతటి నేనే రావాలి. నేను ఉన్నప్పుడు ఇంటర్వ్యూలా, అదే ఇంటర్వ్యూ పక్కన, అవునా, అదే 99 వాళ్ళకి ఇంటర్వ్యూ ఆఫీస్ లో చేస్తున్నప్పుడు చూస్తున్నాం. అన్నప్పుడు ఆ సీన్ చెప్తుండు, అక్కడ మ్యూజిక్ ఇట్లుంది, ఫ్రేమ్ ఇట్లా ఉంటుంది, అప్పుడే వచ్చింది ఇందాకన్న కన్వర్జేషన్. అన్ని తెలుసా నా మీకు చిరంజీవి సార్ సినిమాలన్నీ, ప్రతి ఫ్రేమ్ గుర్తుంటుంది నాకు. అదే ఆయన అసలు సందీప్ గారు ఒక మంచి గొప్ప మాట అన్నాడు, అసలు ఇంకా హీరో ఉంటాడని తెలియదు మాకు అన్నాడు. అవును, అదే ఇంటర్వ్యూలో. అవునవును, అవును సార్. అంటే సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా. అవును సార్. దట్ వాస్ అతను వన్, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. తెలంగాణలో చిరంజీవి గారి వల్ల థియేటర్లు, కొత్త థియేటర్లు వచ్చినాయి. ఓ, టోల్డ్ ఇట్ ఆన్ ది డయాస్. ఓ, కొత్త థియేటర్లు వచ్చినాయి ఆయన వల్ల. అంటే ఆడియన్స్ అలవాటు పడ్డారు సినిమాకి రావడానికి, చూడడానికి. దే నీడెడ్ మోర్ థియేటర్స్. దట్ ఈస్ ది హిస్టరీ క్రియేటెడ్. దెన్ వన్ షుడ్ నెట్. ఎవరు ఫ్యాన్ కారు అప్పుడు, ఎవరు అభిమానించరు? ఎవరైనా అల్టిమేట్గా చిరంజీవి సార్ ఫ్యాన్. డెఫినెట్లీ సార్, అది ఎవరు కాదనలేము. ఎవరు కాదని నేను నిజాలు ఇవి. ఎవరైనా కాదంటే ఈజీగా చూపెట్టచ్చు అని చేసినాయని. అదే మళ్ళీ అందరూ కొంచెం మంది ఎందుకు ట్రోలింగ్ చేస్తారో, మొన్న అందరూ స్టేజ్ మీద మాట్లాడారు. హైపరాది మాట్లాడాడు, పివిఎస్ రవి రైటర్ డైరెక్టర్ ఆయన మాట్లాడాడు, బండ్ల గణేష్ గారు మాట్లాడాడు. అందరూ ఆయన్ని ట్రోల్ చేసి, ఆయన ఏదో కించపరిచేటట్టుగా, ఆయన ఏదో అవమానం చేసేటట్టుగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. నేను చూడలేదు సార్. అదే నువ్వెలా చూస్తావు? యూఆర్ హెల్దీ బాయ్, యూ విల్ నాట్ సీ. ఇలాగా అసలు కంటెంట్ రాలేదు. అది అంటే అందరూ జరుగుతున్నది, బట్ ఇక్కడ ఎక్కడో ఉన్నారు ఆయన. ఈజ్ మోర్ దెన్ ది అబౌవ్ నార్మల్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని ఒక కోట్ ఉంటుంది సార్, మా మమ్మీ చెప్తుంది. వాళ్ళు చదువుకున్న తక్కువనా మస్తు చెప్తారు సార్ నాకు చిన్నప్పటి నుంచి. ఏమంటారంటే, ఒక చిన్న రాయి తీసుకొని, అది ఉంటుంది ఎప్పటి నుంచి ఒక కోట్, చాలా రీల్స్ కూడా ఉంటాయి దాని మీద. ఒక రాయి తీసుకొని, చిన్న రాయి ఇచ్చి, ఈ 5 అంతస్తుల బిల్డింగ్ని వలగొట్టు అని అంటే, అట్లా వలుగుతుంది. పోనీ ఈ రాయితం కొట్టు, పలగదు. పోనీ ఈ రాయితం కొట్టు, పలగదు. అంత పెద్ద కావాలి. ఎవడు ఎన్ని కొడుతున్నా నువ్వు పలగకూడదని. మళ్ళీ చెప్పావు, మంచిది. అది ఆ ప్లేస్లలో ఉన్నారేమో అనిపిస్తుంది సార్. కరెక్ట్. గ్రేట్ పర్సనాలిటీస్ అండ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. గుడ్. ప్రభాస్, సుమంత్ ప్రభాస్, వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ అవర్. సెకండ్ ఇంటర్వ్యూ సార్ మనం. సెకండ్ యా. మేం ఫేమస్. నువ్వు నాకు గోదావరి గట్టు పోయిన టైంలో దొరకలేదు. నేను అప్పుడే చేద్దాం అనుకున్నాను కానీ బట్ దొరకలేదు. బట్ దిస్ ది రైట్ మూమెంట్, రైట్ బ్రేక్, రైట్ టర్న్, ఒక మలుపు నీ కెరీర్కి. అవును సార్. పెద్ద బ్యానర్లో సంచలనాత్మకమైన వ్యక్తులు నీ రోమాంచకం చేస్తున్నారు. అండ్ అంతే సంచలనాత్మకమైన విజయాన్ని ఈ సినిమా సాధించాలి, నీకు మంచి కెరీర్ రావాలి. సందీప్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా మీ టీము, మొత్తం టీము, రోమాంచకం టీంలో అతను మ్యూజిక్ డైరెక్టర్కి మంచి బ్రేక్ రావాలి, వైభవ్కి మంచి బ్రేక్. మ్యూజిక్ బాగా నచ్చినట్టుంది కదా సార్ మీకు. మీ వీడియో కూడా చూసిన. అవును. ఆ టీజర్ వచ్చినప్పుడు దాని మ్యూజిక్ ని డీకోడ్ చేసి, అవును, మిగతా పాటలు కూడా మీకు చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి సార్. బ్రహ్మాండంగా. నేను నేను ఈ రోమాంచకం ఏంట్రా ఈ సినిమా, నువ్వొక్కడవే ఎక్కడ. సరే, భద్రకాళి బ్యానరు, సందీప్ రెడ్డి వంగ, ఈ పేర్లన్నీ చాలా పెద్దగా భూమ్ 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 అనిపిస్తాయి కదా. ఏంటి రోమాంచకం అనే పాట పెట్టా. బా, ఎంత బాగుందిరా ఈ పాట అసలు. దీని మీద మనం వీడియో చేయాలి కదా అని అనిపించింది వాలంటరీగా. నాకు అనిపించింది. ఎవరు నన్ను అడగలేదు, నాకు ఎవరు చెప్పలేదు. అదే మీరు డెఫినెట్ గా సినిమా చూసి సార్, మీ ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా, లేదా మనమే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మళ్ళీ ఏంటండి
చూసి ఒకసారి నాకు చెప్పండి సార్. మీరు Sure, సరే man. సుమన్ నువ్వు అన్నట్టు చూసినంత సేపు నేను స్మైల్ ఇచ్చిన అని. నో ఐ కెన్ మేక్ అవుట్ ఫ్రమ్ యువర్ ఫేస్ నీ ఎక్స్ప్రెషన్స్. నేను మొన్న ఏది మన ఇరుముడి సినిమా డైరెక్టర్ శివనిర్వాణ్ ఇంటర్వ్యూ చేస్తూ ఇంటర్వ్యూ అయ్యాక చెప్పా, మీ మొహంలో పెద్ద హిట్ కనిపిస్తున్నదని చెప్పా. ట్రైలర్ చూసి రివ్యూ చెప్పేది పెద్ద హిట్ అని, ట్రైలర్ చూసి. అలాగే నీకు ఆ పెద్ద హిట్ నీ మొహంలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. నాకు తెలుసు సార్, నిన్నే చూసిన. దేవుని దయ వల్ల నేనేం ఫీల్ అవుతున్నామో మా టీం ఏం ఫీల్ అవుతుందో జనాలు కూడా అందరూ అదే ఫీల్ అయితే అందరూ ఇక అంతకన్నా మించి ఏం లేదు సార్. అందరూ ఫీల్ అవుతారు. ఎవరికైనా తిరుపతి లడ్డు నచ్చుతుంది, ఎవరికైనా. ఎస్. అర్థమైందా? సో ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఆన్ September 3rd. నీ కెరీర్ చాలా పెద్ద టేకప్ తీసుకోవాలి. యు ఆర్ ఇన్ టు బిగ్ హ్యాండ్స్ అండ్ ఇంకా బిగ్గర్ హ్యాండ్స్లోకి నువ్వు వెళ్ళాలి, పెద్ద హీరో అవ్వాలి. మీ హీరో గారే నిన్ను చూసి గర్వపడి మా సుమంత్ అని చెప్పి మీ ఇద్దరు ఫోటో ఒకటి రిలీజ్ అవ్వాలి. ఎక్కడో అక్కడ నేను ప్రణయ్ గారికి చెప్తా. మొన్న ప్రణయ్ అన్న కూడా అంటుండే ప్రెస్ మీట్ లో, అవునా, విల్ మీట్ ఒకసారి. ఫౌజీ షూట్ లో ఉన్నారంట, అవునా బిజీగా. రామోజీ ఫిల్మ్ సిటీలో టైం దొరికింది అంటే విల్ మేక్ ఇట్. యూ హ్యావ్ టు మేక్ ఇట్. ఫ్యాన్ బాయ్ గా నీకు గొప్ప మూమెంట్, అంత పెద్ద హీరోగా అతనికి మంచి మూమెంట్. సో ఇట్ షుడ్ వెరీ ఇమీడియట్లీ హ్యాపెన్. గుడ్ లక్, ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ సుమంత్ ప్రభాస్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ అబ్బాయి ఎక్కడో చాలా చిన్న స్థాయి నుంచి ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్ అయ్యి హీరో అయ్యి మంచి రెకనింగ్లోకి వచ్చి ఇండస్ట్రీలో ఈ రోజున సందీప్ రెడ్డి వంగ లాంటి, ప్రణయ్ రెడ్డి వంగ లాంటి అంత పెద్ద వ్యక్తులు దృష్టిలో పడి వాళ్ళే ప్రేమించి తీస్తున్న ఈ సినిమా గ్యారంటీగా దాంట్లో పేయింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా టేకప్ చేశారు. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు నాట్ ఓన్లీ సుమంత్ ప్రభాస్ బట్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్, మ్యూజిక్ వైభవ్, అందరూ, హీరోయిన్ అనంతిక, అందరికీ మంచి బ్రేక్ అయ్యి వాళ్ళ కెరీర్లో పెద్ద మలుపు అవ్వాలి ఈ సినిమా. సో September 3న మీరు ఎవ్వరూ మిస్ కాకుండా 100% ఈ సినిమా చూడండి. పాటలు సూపర్ సాంగ్స్ ఫిల్మ్లో. యుల్ ఎంజాయ్ ఇట్ 100%. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.